పోయి మొత్తం కలిసినప్పుడు ఏంటంటే 80s అనేటువంటిది ఉంటుంది మనకు. ఓకేనా? ఇది చాలా డీప్ గా మనం క్వశ్చన్ అడిగితే మనం చేయడానికి. మరి ఈ పాలడైన్ చూస్తాము. ఇది చూసినాము. పక్ష దీని యొక్క ఫంక్షన్ అని అక్కడ కనబడుతున్నది. ప్రోటీన్ సింథసిస్ అని చెప్తారు. కొద్దిగా మీరు చాలా జాగ్రత్తగా కొద్దిగా వింటే ఇక్కడ చూడండి. ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్లను తయారు చేయడము దీని యొక్క పని. ప్రోటీన్లను తయారు చేయడం. ఇక్కడ చూడండి, ప్రోటీన్లు అంటే మనం అందరం అనుకుంటారు ఏంటంటే, ప్రోటీన్లు అంటే తెలుగులో మాంసపు కృత్తులు. మాంసపు కృత్తులు అంటే నేను ఫస్ట్ దాంట్లో కూడా చెప్పిన, మాంసకృత్తులు అంటే మాంసాలు తినడం కాదు. మాంసపు కృత్తులు అంటే ప్రోటీన్స్ కు తెలుగులో ఉన్న పేరు. మాంసం తింటేనే మాంసకృత్తులు వస్తాయని కాదు. పప్పులు తిన్నా, పప్పుల లోపల మీరు శనగపప్పు, కందిపప్పు, ఏ పప్పు అన్న తినండి, అందులో ఉండేటివన్నీ కూడా ప్రోటీన్లే. అవన్నీ కూడా ప్రోటీన్లే. కొవ్వులు అంటే బర్రెలు, గొర్రెలు, కుక్కలు, నక్కలు ఏవి తిన్నా అందులో కొవ్వులే ఉంటాయి. లేకపోతే మనం ఆయిల్ పోసుకొని, ఈ పప్పును ఆయిల్ పోసుకొని తిరగవాత పెట్టుకొని తింటున్నాం కదా, అదంతా కూడా ఏంది అంటే కొవ్వే. ఓకేనా? ఆయిల్ లిపిడ్స్ అంటారు. ఓకేనా? తర్వాత షుగర్లు, మీరందరూ చాలు అవి ఇవి తాగుతారు. అంతెందుకు అన్నం తింటున్నారు అందరం. అందరం అన్నం తింటున్నాం కాబట్టి ఆ అన్నం మొత్తం షుగరే అన్నట్టు. ఓకేనా? షుగర్స్ అన్నట్టు. మళ్ళా కొంతమంది ఈ మధ్య కాలంలో కొత్త క్రైటీరియా తీసుకొస్తారు. అన్నం తినకుండా జొన్న రొట్టెలు తినాలి, తైదంబలు తాగాలి, ఇవన్నీ. మరి దాంట్లో కూడా షుగర్సే ఉంటాయి, షుగర్స్ లేవని కాదు. బట్ దాని షుగర్ తయారు అయ్యి మొత్తం మన బాడీకి వెళ్ళే టైం ప్రాసెస్ ఏదైతే ఉందో, టైం టేకింగ్ ప్రాసెస్ లో తేడా ఉంటది అంతే. అంతే. అన్నం తిన్నింటనే షుగర్ వెంటనే బ్లడ్ లో కలుస్తుంది. మనకి 1 kgని కన్వర్ట్ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, సింపుల్ గా ఈ కేజీ షుగర్ ను కన్వర్ట్ గ్లూకోజ్ ను మిగతా ప్రొడక్ట్స్ గా తయారు చేయడానికి టైం తీసుకుంటది. ఫాస్ట్ గా కాదన్నట్టు. అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఏమైతే అంటే, అన్నం తినటమే అరిగిపోయి తొందరగా గ్లూకోజ్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది. దాని మొత్తాన్ని ఇన్సులిన్ కన్వర్ట్ చేయాలి మిగతా. ఆ కన్వర్ట్ చేసే టైము, కన్జ్యూమ్ చేసే టైము చాలా తక్కువ ఉంటది ఇన్సులిన్, మన యొక్క ప్యాంక్రియాస్. అట్లా ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఈ అంబలు, ఈ జొన్న రొట్టెలు ఇవి తినేటప్పటికి తయారయ్యి గ్లూకోజ్ చాలా నెమ్మదిగా వస్తది. గ్లూకోజ్ దీంట్లో నుంచి కూడా వస్తుంది. వచ్చినప్పుడు అది కన్జ్యూమ్ చేసే టైం చాలా ఉంటది అన్నమాట. అంతే, టైం టేకింగ్ ప్రాసెస్. అంతే తప్ప అన్నం తింటే షుగర్ రాదను ఇంకోటని ఏదో బయట పెట్టుకొని మేమంతా ట్రీట్మెంట్ చేస్తాం డయాబెటీస్ కు అది ఇది అని చెప్తాం. అదంతా కాదు. మన యొక్క ఫుడ్ చేంజ్, హ్యాబిట్ అనేటువంటి చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అవుతుంది అంతే. లివ్ ఇట్. దాని గురించి ఇక్కడ ప్రోటీన్స్ అనేటువంటి చూస్తాం. ప్రోటీన్ సింథసిస్. ఇప్పుడు చూడండి, ప్రోటీన్లు అంటే ఒక మనిషికి, ఇప్పుడు మన హెల్తీ ఇండియానో ఇంకోటి ఫిట్ ఇండియానో నేను చేసేటప్పుడు ఇచ్చే ఫుడ్ ఏంది అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ ఇస్తారు. ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ అంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ లో, నేను బిల్డింగ్ లో మీద ఉన్నాను. ఈ బిల్డింగ్ మీద, ఈ బిల్డింగ్ పెద్ద కావాలంటే ఏం కావాలంటే ఇటుక పిల్లల సంఖ్య పెరగాలి. ఇందులో ఇటుక పిల్లలు ఏంది అంటే, ఇందులో ఇటుక పిల్లలు ఈ బిల్డింగ్. అదే మన బాడీ బాగా పెరగాలంటే ప్రోటీన్లు కావాలి. అంటే బాడీ దేహ నిర్మాణానికి ప్రోటీన్స్ కావాలి. ఈ ప్రోటీన్లు ఈ ప్రోటీన్లు అనేది ఒక ఇల్లు అనుకుందాం ఫస్ట్. ఈ ప్రోటీన్లు అనేది ఒక ఇల్లు అయితే, ఆ ఇల్లు లోపల ఇటుక పిల్లలు అనేటువంటి వాటిని ఎమైనో ఆమ్లాలు అంటారు. చాలా వెరీ 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 క్రూషియల్ ఇంపార్టెంట్. మన లైఫ్ కూడా పనికొచ్చేది ఎమైనో యాసిడ్స్ అని. ఈ ఎమైనో ఆమ్లాలు మళ్ళీ ఇప్పుడు నూనె ప్యాకెట్ల మీద రాసి ఉంటది, ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి అని రాసి ఉంటది. ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి దీని లోపల. కొత్త కొత్తగా న్యాచురల్స్ అని బయట షాపులు పెడుతున్నారు. ఇది తింటే ఎసెన్షియల్ ఎమైనో, ఆనికి ఎమైనో యాసిడ్ అంటే తెలియదు, ఏమంటే తెలియదు. దీంట్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఏం చెప్తారు. ఓకేనా? ఈ మధ్య కాలంలో ఒక రీసెర్చ్ సర్వే చేస్తారు. ఇండియాలో ఉన్న ఐఏఎస్ ని ఏం తింటున్నారు, హిందూ పేపర్ లో పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది. వాళ్ళందరూ కావాలని వస్తే 90% ఏం చేశారంటే, వాళ్ళందరికీ ఏంది, ఫిష్ తినే హ్యాబిట్ ఉందట. ఫిష్ తినే హ్యాబిట్ ఉంది అని చెప్పారు. దాంట్లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. బయట దొరికి కుక్కలు నక్కలు తినేది కాదు. జనరల్ గా ఈస్ట్ కోస్ట్ ఏరియా లోపల ఉన్న వాళ్ళందరూ ఇండియా మ్యాప్ ని ఒక టిక్ చేసి పెట్టాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మెయిన్ గా అనేటువంటిది చేస్తే, చేపలు ఎక్కువ తింటున్నాం, మా హ్యాబిట్ ఇది అని చెప్పారు. అంటే మనం తినే ఫుడ్ లోపల కూడా అక్కడ మారుతున్న దాని లోపల ఈ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి అనేటువంటి చెప్తాం. సరే, మరి ఈ ప్రోటీన్స్ దే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ప్రోటీన్స్ అనేటువంటి బిల్డింగ్ బ్లాక్. ఇందు లోపల మన బాడీ లోపల ఇటుక పిల్లలు ఏంటివి అంటే ఎమైనో ఆమ్లాలు. ఈ ఎమైనో ఆమ్లాలతోటే, ఈ ఎమైనో ఆమ్లాలన్నీ కలిస్తేనే ప్రోటీన్లు ఈ ఎమైనో ఆమ్లాలన్నింటిని ఒకదానితో ఒకటి కలిపి ఇల్లు కట్టే మేస్త్రి ఎవరంటే ఈ యొక్క రైబోజోమ్. రైబోజోములు ఏంది అంటే ఇల్లు కట్టే మేస్త్రి. ఈ యొక్క ఎమైనో ఆమ్లాలందరినీ కూర్చి ఒకదానితో ఒకటి వరుసగా నిలిచి, ఇది నేను కుట్టు మిషన్ లెక్క పనిచేస్తుంది మనకు. బట్టలు రెండు ఉంటే రెండు మొత్తం పీల్ కలిపి కట్ చేస్తే వాటిని అన్నిటిని కలిపి కుట్టి ఒక ఆకారం, ఒక ఇల్లును, మన బాడీని తయారు చేస్తున్న
ఈ ప్రోటీన్లను తయారు చేసేటువంటిది ఏంటి అంటే రైబోజోమ్స్. చాలా ఆ మనం పిల్లలకి మనం చెప్తున్నప్పుడు కూడా రైబోజోమ్స్ అంటే ఏంటంటే ప్రోటీన్లను తయారు చేసి, ప్రోటీన్లు అంటే ఏంది అంటే మన బాడీ బిల్డింగ్ అన్నట్టు. మనం వాడు అమితాబ్ బచ్చన్ అవుతాడా, సచిన్ టెండూల్కర్ అవుతాడా, మన యొక్క జబర్దస్త్ నరేష్ అవుతాడా అంటే ఇవే ప్రోటీన్లు. జబర్దస్త్ నరేష్ లోపల ప్రోటీన్స్ లేవు అంటే పొట్టోడు అయిపోయాడు. ఆనికంటే ఇది జెనెటికల్ డిసైడ్ అండి, మనం డిసైడ్ చేయం. ఇప్పుడు పిల్లలకి పొట్టోనికి మనం రోజు కూర్చోబెట్టాడు, పుట్టిన తర్వాత పొట్టోనికి మనం అంతా ప్రోటీన్స్ తినిపించినాం అనుకో, పప్పులు సార్ చెప్పిండు కదా అని మాంసకృతులు పప్పులను తినిపించినాం అనుకో, ఆడేం పొడుగా కాడు. ఓకేనా. ఇప్పుడు చిన్నప్పుడు మనం చేస్తూ ఉన్నప్పుడు కొంత కొంత ఇచ్చుకుంటూ వస్తారు. ఈ రోజు పొట్టిగా అయినోనికి మనం కొంత సర్టెన్ ఏజ్ లో ఇది తినిపిస్తే అవుతారు అనేది మాత్రం కాదు అన్నట్టు. జెనెటికల్ డిసైడ్ అన్నట్టు. అది కూడా నేను ఇక్కడ చెప్తాను, దీని తర్వాత మనం న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇది పని, దీని యొక్క పని ఇది. దీంట్లో మన క్వశ్చన్ అడిగే ఏరియా ఏంది, ఎన్ని రకాలు ఉంటాయి, నిజ కేంద్రక జీవుల్లో ఏమి ఉంటాయి, కేంద్రక జీవుల్లో ఏముంటాయి, కేంద్రక పూర్వ జీవులు బ్యాక్టీరియాలో ఏ రకమైనటువంటి ఉంటాయి, దానికి కూడా దేహం ఉంటది, మరి దాంట్లో కూడా ఎందుకు ఉన్నాయి అని ఆలోచిస్తే దానికి కూడా దాని దేహం కూడా నిర్మాణం చేయాలంటే ప్రోటీన్లు కావాలి. ఆ ప్రోటీన్ తయారు చేసే మిషన్ ఏంటి అంటే ఈ యొక్క రైబోజోమ్. ఓకేనా, దాని జీన్స్ ని బట్టి తయారవుతుంది. ఓకే. నెక్స్ట్ సార్. నెక్స్ట్. సారీ సార్. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ముఖ్యమైనటువంటిది మొక్కలకు సంబంధించిన కణాంగాల గురించి చెప్తున్నాను. మనము రెండింటిని చెప్పుకుంటూ వస్తున్నాం, దీంట్లో ప్లాస్టిడ్స్ అనేటువంటివి చెప్తున్నాం. మీరు ప్లాస్టిడ్స్ అనగానే మీ అందరికి తెలిసింది ఏంటంటే, మనందరికి గుర్తు పెట్టుకోవాల్సింది సింపుల్ గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏంటివి అంటే హరిత రేణువులు అని తెలుగు లోపల మీరు అందరూ అంటుంటారు, నేను కూడా అదే పిల్లలకు చెప్తా ఉంటాం. హరిత రేణువులు అంటే ఆకుపచ్చగా ఉన్నటువంటి రేణువులు, జస్ట్ లైక్ బిందువులు లాగా మనకు మైక్రోస్కోప్ లో వస్తే చిన్న చిన్న బిందువులు లాగా కనబడతాయి, డాట్స్ లాగా స్ట్రక్చర్ అన్నట్టు. ఓకేనా. ఈ ప్లాస్టిడ్స్ అనేటువంటివి డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ ఉంటుంది. దీంట్లో కలర్ బట్టి రకరకాలు ఉంటాయి, దాంట్లో హరిత రేణువులు అనేది ఒకటి. అంటే ఆకుపచ్చవి అనేది ఒకటి ఉంటది. మీరు పండు చూస్తారు, కొన్ని ఎర్రగా పండు పండిన తర్వాత ఎర్రగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. మిరపకాయలను చూస్తే ఆకుపచ్చగా అగుపిస్తా ఉంటాయి. కొన్ని చూస్తేనేమో ఇప్పుడు సత్యనారాయణ చెట్టు అని చూస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లో కనబడతా ఉంటది. మరి ఇన్ని కలర్లు మొక్కలు ఇవ్వాలి అంటే ప్లాస్టిడ్స్. ఇన్ని రకాల కలర్లు మనకు, ఎర్ర పువ్వులు, మనం అంటారు ఇప్పుడు గులాబీలు, ఈ కలర్ వద్దు నాకు ఈ కలర్ కావాలి, ఎల్లో కలర్ కావాలి, వైట్ కలర్ కావాలి, ఈ కలర్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ కలర్స్ అన్ని ఇచ్చేది ఇవే ప్లాస్టిడ్స్. ఓకేనా. దీంట్లో ఆ మళ్ళీ దాంట్లో కొన్ని ఉంటాయి, మళ్ళీ యాంథోసైనిన్స్ అని రెక్టిక లోపల ఉంటాయి, అది మనం దాని గురించి వదిలేస్తే ఇక్కడ దీని లోపల ఇది ఎట్లుంటది అంటే డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ అని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ ఫోటోసింథసిస్ చెప్పి ఉంటారు కాబట్టి, ఫౌండ్ ఇన్సైడ్ ద ప్లాంట్ సెల్స్. ప్లాస్టిడ్స్ ఎప్పుడు కూడా మొక్కల్లోనే ఉంటాయి, ఇవి జంతువుల్లో ఉండేటువంటివి కాదు అని చెప్తున్నాం. టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చేది అనేటువంటిది దీని లోపల మన క్లోరోప్లాస్టులు అంటే ఆకుపచ్చనివి, హరితరేణువులు తెలుగు లోపల. క్రోమోప్లాస్ట్ మీన్స్ ఏదో ఒక కలర్. ల్యూకోప్లాస్టులు అంటే వైట్, వితౌట్ కలర్ అన్నట్టు. మరి వితౌట్ కలర్ ఏం చేస్తున్నాయి, ఆ తర్వాత రంగున్నవి ఏం చేస్తున్నాయి, మరి ఆకుపచ్చవి ఏం చేస్తున్నాయి అనే ఫంక్షన్ ఇంపార్టెంట్. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాం దాంట్లో టైప్స్ అవి ఎట్లా పుడుతున్నాయి అంటే, ప్లాస్టిడ్స్ అనేటువంటివి అంతకు ముందున్న ప్లాస్టిడ్స్ నుంచి పుడతాయి. ఫస్ట్ ఒకటి ప్రోప్లాస్టిడ్. ఇక్కడ ఈ యొక్క ఫిగర్ లోపల నేను కొంచెం ఎన్లార్జ్ చేశాను చూడండి. ఈ దాని లోపల ప్రోప్లాస్టిడ్ నుంచి ఈ ప్లాస్టిడ్స్ అనేటువంటి దీంట్ లోపల ఇటియోప్లాస్ట్లని, క్లోరోప్లాస్ట్లని, క్రోమోప్లాస్ట్లని మీకు కనబడతా ఉంటది దీని లోపల. ఇక్కడ ఇటియోప్లాస్ట్ అనేటువంటిది ఏంది అంటే, ఈటియోప్లాస్ట్ అని ఉన్నాయి కదా, ఈటియోప్లాస్ట్ క్రిస్టలిన్ పారామెలన్ బాడీస్ అని చెప్తున్నాడు. అంటే ఇవి ఏం చేస్తాయంటే జస్ట్ లైక్ నూనె నిల్వ చేస్తాయి. అంటే నూనె పదార్థాలు, కొవ్వు లాంటి పదార్థాలు ఉంటే వాటిని నిల్వ చేయడానికి పనికొస్తుంది. క్రోమోప్లాస్టిడ్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కలర్, పిగ్మెంట్ సింథసిస్ అండ్ స్టోరేజ్. అంటే ఏదో కలర్ అని ఉత్పత్తి చేయడము, ఆ కలర్ ని స్టోరేజ్. క్లోరోప్లాస్ట్ అనేటువంటిది ఏం చేస్తుంది మొక్కల లోపలంటే, మనం దీని కాడ కొద్దిసేపు ఒక 2 మినిట్స్ 2-3 మినిట్స్ ఒకసారి చూద్దాం. ఫోటోసింథసిస్ తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ అంటారండి. పేరు చాలా మంచిగా ఉంది, ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే ఉత్పత్తి. లైట్ చేత మొక్కలు ఏదో ఉత్పత్తి చేస్తున్నాయి, ఆహారం తయారు చేస్తాయి. తెలుగులో దానికి ఉన్న పదం ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ అని. కిరణాలు అంటే సూర్యుడి నుంచి వచ్చినాయి, జనించడము అంటే పుట్టడం, సంయోగము అంటే కలవడము, క్రియ అంటే పని. మనకు దీన్ని చాలా సింపుల్ గా ఏవో సంయోగం చెందుతున్నాయి, దేని సమక్షంలో, కిరణాల సంయోగంలో దేని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్స్ ఏంది అంటే రెండు కిరణాల
సమక్షంలో మొక్కలు భూమి నుంచి నీరుని తీసుకుంటాయి. నీరును గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటాయి. ఈ రెండు కలుసుకోవాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఎవడిస్తాడు అంటే సూర్యుడు ఇస్తాడు. ఏంటి కార్బన్ డైఆక్సైడ్, నీరు. ఈ కార్బన్ డైఆక్సైడ్ నీరు కలుసుకుంటే ఈ రెండు ఎవరి సమక్షంలో? సూర్యుని సమక్షంలో కలుసుకుంటాయి. కలుసుకొని దేన్ని తయారు చేస్తాయి అంటే మొక్కలకు కావాల్సిన ఆహార పదార్థము గ్లూకోజ్ అనేటువంటిది. మొక్కలు కూడా గ్లూకోజ్ ఏనా అనుకోవచ్చు మీరు. ఫైనల్ గా అల్టిమేట్ ప్రోడక్ట్ ఏంటంటే మన యొక్క మైట్రోకాండ్రియాలో ఏటీపీ కావాలి అంటే మన మైట్రోకాండ్రియా అనే గిన్నె ఉంటది కదా, ఉడకబెట్టి ఏటీపీని తయారు చేస్తుంది. మొక్కకైనా కుక్కకైనా మన ప్రపంచంలో మన క్యాస్టులు క్రీడులు వీటితో సంబంధం లేదు. అన్నింటినీ ఆ గిన్నె లోపల ఏటీపీ తయారు కావాలంటే దానికి ముందు ప్రోడక్ట్ గ్లూకోజ్ గా కావాలి. దేనిలో అయినా, మొక్కలైనా కుక్కలైనా మనుషులైనా. మరి ఆ యొక్క గ్లూకోజ్ అనేటువంటి తయారైతుంది. ఏవేవి కలిసినాయి ఇక్కడ? కార్బన్ డైఆక్సైడ్, నీరు. కార్బన్ డైఆక్సైడ్ గాల్లో నుంచి తీసుకుంటుంది, నీటిని మనం రోజు పోస్తున్నాము, లేకపోతే వర్షం పడుతుంది, ఇంకోటి అవుతున్నది, నీరుని తీసుకున్నాయి. ఈ రెండు కలుసుకోవాలంటే బాగా శక్తి కావాలి. ఈ ప్రపంచంలో బాగా శక్తిని ఇచ్చేటువంటిది ఎవరంటే సూర్యుడు తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఆ దగ్గర నుంచి తీసుకొని ఈ రెండు కలుసుకొని గ్లూకోజ్ ను తయారు చేసింది. గ్లూకోజ్ ను దాన్ని వాడుకుంటాయి మొక్కలు. మరి దీనితో పాటు వేస్ట్ ప్రోడక్ట్, మొక్కకు పనికిరాని ప్రోడక్ట్ అని ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తుంది. మేము అదే చెప్తాం, బై ప్రోడక్ట్. వేస్ట్ అన్నప్పుడు ఏమంటారంటే దీని అవసరం ఏంది? దానికి ఆహారం తయారు చేసుకోవడం దానికి అవసరం. మరి ఇంకొక ప్రోడక్ట్ కావాలి. దీంతో పాటు ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది, అదే ఆక్సిజన్. ఆక్సిజన్ పెట్టుకొని ప్రపంచంలో 6.5 బిలియన్స్ 650 కోట్ల మంది జనాలు, కొన్ని అంటే కొన్ని వేల కోట్లు, మనం మనుషులమే 6.5 బిలియన్స్ మీన్స్ 650 కోట్లు. మిగిలిన ప్రపంచంలో అన్ని జీవులు బతుకుతున్నాయి ఏంటంటే మొక్కలు తన బై ప్రోడక్ట్ అంటే నాకు అవసరం లేనిది అనే ఒక ప్రోడక్ట్ తయారు చేసి బయటికి వదిలిన ఆక్సిజన్ మీద ఆధారపడి బతుకు. అంటే కిరణజన్య సంయోగక్రియ అంటే మనకు ఏంది? దానికి ఆర్డినరీ థింగ్. అది గిట్లా ఒక రోజు ఆగిపోయింది అనుకో, ఆ కిరణజన్య సంయోగక్రియ జరగడం ఆగిపోయింది అనుకో, ఈ భూ ప్రపంచంలో ఏ జీవి కూడా ఉండదు. ఎందుకంటే ఆక్సిజన్ లేని వరడులో బతికేటువంటి కొన్ని బ్యాక్టీరియాలు మాత్రమే ఉంటాయి. ఎవడు బతుకు. మనం చూడండి, కొద్దిసేపు ఇంట్లో ఉక్క వస్తేనే అందరం బయట పడుతున్నాం, ఏసీ బంద్ అయితేనో ఫ్యాన్ బంద్ అయితేనే. మరి మొక్కలు అవన్నీ సెట్ డౌన్ చేసుకున్న రోజు వచ్చిందనుకో ఎవరం ఉండే పరిస్థితి ఉండదు. ఫోటోసింథసిస్ అంత ఇంపార్టెంట్. అందుకే మరి అది ఎక్కడ జరుగుతుంది? ఇదంతా ఈ కలుసుకోవడాలు ఇదంతా జరగాలంటే మొక్క లోపల ఒకటి ఉండాలి. ఏముండాలి అంటే ఈ హరిత రేణువులు అనేవి ఉండాలి. ఈ హరిత రేణువు లోపలనే ఈ క్రియ అంతా జరుగుతుంది. మనకు కూడా హరిత రేణువులు ఉంటే మనకు పంచాదే లేకపోతున్నాయి. మనకు హరిత రేణువులు లేనందుకే ఈ సమస్య వచ్చిందని. మనం ఇప్పుడు రకరకాల బియ్యం అవి ఇవి తెచ్చుకుంటున్నాం, ఆ తిన్న దాంట్లో రోగాలు తెచ్చుకుంటున్నాం. ఇదంతా కామన్ థింగ్, మీకు తెలిసిందే. ఇక్కడ అది తర్వాత కొంత లిపిడ్స్ ను కూడా, ఈ తయారైనటువంటి గ్లూకోజ్ ను లిపిడ్స్ గా కన్వర్ట్ కూడా చేస్తూ ఉంటది. ఓకేనా? దాని తర్వాత ల్యూకోపాడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ని సింథసిస్ చేసేది. ఫ్యాటీ యాసిడ్స్ అంటే కొవ్వులే అని గుర్తుపెట్టుకోండి. ఎమైనో యాసిడ్స్ ని చేస్తాయి. ఎమైలో ప్లాట్స్ అంటే కార్బోహైడ్రేట్, స్టార్చ్, పిండి పదార్థం. ఈ పిండి పదార్థాన్ని మరి షుగర్స్ ను తయారు చేసేది. ఆ తర్వాత ఈ యొక్క ఈలియో మీన్స్ ఆయిల్. ఈలియో అనగానే ఆయిల్ అని గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్ గా. ఓకేనా? స్టోరేజ్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ఆయిల్స్. ఇవి ఏం చేస్తే ఈలియోప్లాస్ట్ అనేటువంటి తయారైనటువంటి కొవ్వును, తర్వాత ఆయిల్స్ ను నిల్వ చేసేటువంటి ప్రోప్లాస్టిడ్ అంటే దీని నుంచే మిగిలినవి తయారవుతా ఉంటాయి. మిగతా అన్ని కూడా వచ్చేస్తా ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇవి కన్వర్షన్ అవుతాయి కూడా. ఇది కన్వర్షన్ కూడా అవుతుంది మనకు. మీరు చూడండి, మిరపకాయలు ఫస్ట్ ఎట్లుంటాయి? చిన్న కథ ఏంది అంటే, మిరపకాయలు ఎట్లుంటాయి ఫస్ట్ పుట్టినప్పుడు? మనం ఆకుపచ్చ గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయి, కొంతకాలానికి రెడ్ కలర్ అవుతాయి. మనం ఇంకా అట్లనే తెంపకుండా ఉంటే పాడై పచ్చగా అయిపోతాయి. ఇట్లా అంటే ఇవి ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ అయితే ఇంటర్ కన్వర్టబుల్ అని చెప్తాం. ఇంటర్ కన్వర్టబుల్ అంటే గ్రీన్ టు రెడ్, రెడ్ టు ఎల్లో. ఇట్లా అంటే ఒక ఒక క్లోరోఫాస్ట్ ఏమైతుంది? క్రోమోప్లాస్ట్ గా కన్వర్ట్ అవుతుంది. క్రోమోఫాస్ట్ ఇంకో కలర్, ఎల్లో కలర్ లోపల ఉన్నటువంటి దానిగా తయారవుతుంది. ఇట్లా రకరకాలుగా తయారవి ఇంటర్ కన్వర్టబుల్ అనే పదం ఇక్కడ వాడతాను. పరివర్తనం చెందడము, కన్వర్ట్ కావడము అనేటువంటి చెప్తాను. ఈ రకంగా మనం దీంట్లో హరితరేణు యొక్క స్ట్రక్చర్ ను చూద్దాం. మనకు సిలబస్ లోపల ఉన్నటువంటిది ఏంటి అంటే హరితరేణు యొక్క సెలవు. నెక్స్ట్ సార్ ప్లీజ్. మీకు అర్థమవుతుంది, వినబడుతుందని అనుకుంటున్నాను. నేను వన్ వేలో మనకేమీ అక్కడ కనబడట్లేదు, బట్ చూడండి ప్లీజ్. ఇక్కడ క్లోరోప్లాస్ట్ అనేటువంటి చూస్తున్నాం. క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువు. ఇప్పటిదాకా చెప్పిన స్టోరీ అంతా కిరణజన్య సంయోగ క్రియ.
కార్బన్ డైఆక్సైడ్ నీరు కలుసుకొని గ్లూకోజ్ ను తయారు చేసేటువంటి ప్రక్రియ. ఎవరు ఉండాలి? సూర్యుడు ఉండాలి. సూర్యుడు ఉన్నా తప్పదు, మన మీద కూడా సూర్యుని ఎండ పడుతుంది కానీ మనం తయారు చేసుకోలేము. కానీ హరితరేణువు అనేది ఉండాలి. ఓకేనా? ఈ హరితరేణువు ఉంటేనే, క్లోరోఫిల్ అనే పదం కూడా చెప్తా ఉంటారు అక్కడక్కడ, క్లోరోఫిల్స్ అనేటువంటి ఉంటాయి అని. ఇక్కడ ఇదేంటి ఫోటోసింథసిస్ కోసం పనిచేస్తుంది అని చెప్తున్నాను. ప్లాంట్ సెల్స్ అండ్ అదర్ యూకారియోటిక్ ఆర్గానిజం లోపల కూడా ఇది కనబడతా ఉంటది. క్లోరోఫాస్ట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్ అనేటువంటి క్లోరో అండ్ ఫ్లాస్ట్ అనేటువంటి పదాలతోనే ఇది వస్తుంది యాక్చువల్ గా. దీని స్ట్రక్చర్ ను మీరు ఇక్కడ చూస్తే, దీని స్ట్రక్చర్ లోపల మనకు కనబడతా ఉంటది. రెండు మెంబ్రెయిన్స్ ఉంటాయి, రెండు పొరలతో కూడిన త్వచం ఉంటది. ఒకటి అవుటర్ మెంబ్రెయిన్, రెండోది ఇన్నర్ మెంబ్రెయిన్ అని. దీంట్లోపల ఆ ఇన్నర్ మెంబ్రెయిన్ లోపల మూడో పొర, అంటే ఒక రెండు పొరలతో కూడిన పొర త్వచం ఉంటుంది దానికి ఫస్ట్. ఈ లోపల ఏమైతుంది అంటే చిన్న చిన్న మనకు 5 పైసల బిల్లలు, చారాన బిల్లలు మీరు ఇప్పుడు కనబడతలేవు కానీ అవైనా బిల్లలే. ఆ బిల్లల లాంటి నిర్మాణాలు కనబడతాయి వాటిని. వాటిని ఒక్కొక్క దాన్ని ఏమంటారు అంటే తెలుగులో అయినా, తెలుగులో పటలికలు అంటారు, ఇంగ్లీష్ లో థైలకాయిడ్స్ అంటారు. ఈ థైలకాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాణ్యాలు మనము ఇప్పుడు నేను చెప్పిన 5 పైసల బిళ్ళలను ఒక 100, ఒక 10 ఒక వరుసగా పెట్టినాం అనుకో, కుప్ప అవుతుంది. 10 పెడితే కుప్ప, ఇట్లా బిళ్ళలను పెడితే వరుస పైన పైన ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ పోతే దాన్ని పటలికా రాశి అంటారు. ఒక పటలిక. మనము కూడా ఇంట్లో, అంటే మన ఊరు లోపల మనం అంతా చాలా మంది ఇందులో పల్లెటూరు వాళ్ళే ఉంటారని అనుకుంటున్నాను, నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను. అయితే ఏంది అంటే కుప్పలు వస్తారు, వరి కుప్పలు, రాశి అంటారు ఆ వరి కుప్పను. మన ఒడ్లన్నీ కోసి రాశి అని దాని చుట్టూ ఒక గీత గీసి పొలి అని చేస్తాం మేము. ఓకేనా? పొలి అని దాని మీద ఒక పెండ పెట్టి దాని మీద అది పెడతారు, పొలి అని. అది మొత్తం రాశి. ఇట్లా ఇక్కడ కూడా ఈ పటలికలన్నీ ఒకదానిపైన, ఈ థైలకాయిడ్లన్నీ ఒకదానిపైన ఒకటి పెడితే దాని పటలికా రాశి. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారంటే గ్రానం అంటారు. ఒకదాని పక్క పక్కల ఇలాంటి రాసులు చాలా ఉంటే దాన్ని గ్రానా అంటారు. గ్రానా మీన్స్ ఇస్ ద ప్లూరల్ వర్డ్. పటలికా రాశులు అనేటువంటి ప్లూరల్. పటలికా రాశి అంటే ఒక వరుస, 2, 3, 4 వరుసలు ఉన్నాయి అనుకో, ఈ 4, 5 వరుసలు ఇంటర్ కనెక్ట్ ఉంటాయి, ఒకదానికి ఒకరి గొట్టాల చేత కలపబడి ఉంటది అని. మీరు ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు, అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు దశలు ఉంటాయి దాని లోపల. డార్క్ ఫేజ్, లైట్ ఫేజ్ అని, అంటే కాంతి దశ, నిష్కాంతి దశ అని ఉంటదేమో. ఈ కాంతి దశ లోపల ఏమైతది అంటే, చిన్నది ఎక్కువ చెప్పను దాని గురించి, మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టాను. కాంతి దశ అంటే మీరు ఎప్పుడు వెళ్తురు ఉన్నప్పుడు జరిగేది అని అనుకోండి కొంతసేపటికి. ఓకేనా? ఈ వెళ్తురు ఉన్నప్పుడు జరిగేటువంటి దాని లోపల ఏమైందంటే, నెక్స్ట్ జరిగే నిష్కాంతి దశ. కాంతి ఇక్కడ ఏంది అంటే కాంతి అవసరం ఉన్నది, కాంతి అవసరం లేనిది అని గుర్తుపెట్టుకోవాలి. కాంతి ఉన్నప్పుడే జరిగేది, కాంతి లేనప్పుడే జరిగేది అని కాదు కాంతి దశ, నిష్కాంతి దశ అంటే. కాంతి అవసరమైంది, కాంతి అవసరం లేనిది. కాంతి అవసరమైన దాంట్లో ఏమైతుందంటే, ఈ పటలికా రాశుల పైన చర్యలు జరిగి ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ అనేది తయారవుతుంది. ముఖ్యంగా ఎన్ఏడిపిహెచ్. ఓకేనా? నికోటిన్ అమైడ్ డై ఫాస్ఫేట్ అని ఉంటది. అది తర్వాత ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ అనేది. ఈ రెండు తయారైతే, ఈ రెండు ఎందుకోసము అంటే నెక్స్ట్ జరిగే చర్యలకు ఇది అవసరము అన్నది. నెక్స్ట్ జరిగే చర్యలకు ఇది అవసరం. ఇంకొకటి మనకు ఈ కాంతి చర్య ఏదైతే ఉందో అక్కడే మనకి ఏమైతుంది అంటే ఈ యొక్క ఆక్సిజన్ అని ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను, అది మైండ్ లో పెట్టుకుంటే పనికిస్తుంటది ఈ యొక్క ఎగ్జామ్ లోకి కూడా. ఏంది అంటే కార్బన్ డైఆక్సైడ్, చాలా మంది సైన్స్ ఫిజిక్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు, కార్బన్ డైఆక్సైడ్ లో కూడా ఆక్సిజన్ ఉంటది. ఉమ్, నీరులో కూడా ఆక్సిజన్ ఉంటది. కార్బన్ డైఆక్సైడ్ లో CO2 దాని ఫార్ములా. ఆ నీటి యొక్క ఫార్ములా H2O. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కలుసుకొని గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తాయి. గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6. ఓకేనా? ఈ గ్లూకోజ్ లో ఉన్న ఆక్సిజన్ మళ్ళీ తర్వాత దాని పక్కన ప్లస్ ఆక్సిజన్ కూడా ఏర్పడుతుంది. దీంతో పాటు ఆక్సిజన్ కూడా ఏర్పడుతుందని చెప్పి ఒక డౌట్ వచ్చింది సైంటిస్టులకు. ఏమని అంటే, అసలు మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకున్నాయి, కింద నుంచి నీటిని తీసుకున్నాయి, మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. మన ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుందా, నీటి నుంచి వస్తుందా అనే డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సైంటిస్టులు కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే, ఇక్కడ నుంచి ఈ మనం పీల్చుకోవడానికి వచ్చేటువంటి ఆక్సిజను, మొక్కలకు పోసే నీటిలో ఉన్న ఆక్సిజన్ మనకు ఆక్సిజన్.
అంటే మొక్కలకు నీరు పోస్తున్నావు అంటే నీవు బతకడానికి కూడా పోసుకుంటున్నావు అని. మొక్కలకు నీరు పోస్తున్నావు అంటే నీళ్ళు ఎంత పోస్తే అంత ఆక్సిజన్ అక్కడి నుంచి కన్వర్ట్ అవుతుంది కాంతి దశ లోపల, అది ఆక్సిజన్ గా కన్వర్ట్ అయ్యి మనకు వస్తుంది. అంటే మొక్కలకు నీళ్ళు పోస్తున్నావు అంటే మొక్కలు బతకడానికే కాదు, నీవు బతకడానికి కూడా మనకు వస్తుంది. మొక్కలకు నీళ్ళు పోస్తలేవు అంటే నువ్వు బతకడానికి కూడా నీ యొక్క ఆయుష్ని కూడా నీ యొక్క భవిష్యత్తు తరాలను కూడా తగ్గిస్తున్నావు అని. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క ఆక్సిజన్ వచ్చింది కాంతి చర్య లోపల, వచ్చిన తర్వాత కొంత శక్తి ఉత్పత్తి అయింది. ఆ శక్తిని ఏమంటారంటే స్వాంగీకరణ శక్తి అని పిలుస్తారు తెలుగులో. మీ యొక్క బుక్ లో కూడా అదే ఉంటది, స్వాంగీకరణ శక్తి, అసిమిలేషన్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఉపయోగించుకొని ఆ ఎనర్జీని ఉపయోగించుకొని నెక్స్ట్ నిష్కాంతి దశ అంటే కాంతి అవసరం లేని దశ జరుగుతుంది. ఈ దశలో కార్బన్ డైఆక్సైడ్ వచ్చి మొక్క లోపల, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటాయి మొక్కలు ఆ నిష్కాంతి దశలో మాత్రమే, తీసుకొని గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తాయి అక్కడ మాత్రమే. అంటే కాంతి దశలో ఉత్పత్తి అయిన శక్తి. మరి కాంతి దశ ఎక్కడ జరుగుతుంది అంటే ఇంతసేపు చెప్పిన కదా ఈ పటలికా రాశులు అని చెప్పిన కదా, ఆ పటలికా రాశులలో జరుగుతుంది, పటలికాల రాశుల మీద జరుగుతుంది. మరి నిష్కాంతి దశ ఎందుకు జరుగుతుంది అంటే దాంట్లో ఈ ఇవన్నీ కూడా ఈ పటలికా రాశులు ఉన్నాయి కదా, దాంట్లో ఒక ద్రవం ఉంటది, దాంట్లో తేలుతుంటది, స్ట్రోమా అంటారు దాన్ని, ఆ ద్రవాన్ని. ఆ స్ట్రోమా లోపల మాత్రిక అలక అందులో మాత్రిక అని చెప్పిన కదా, ఎందులో మైట్రోకాండ్రియాల, ఇక్కడ కూడా ఆ ద్రవం ఇటువంటి ద్రవం పేస్ట్ లాంటి జెల్లీ పేస్ట్ లాగా ఉంటుంది. ఆ పేస్ట్ లోపల ఏం జరుగుతుంది అంటే నిష్కాంతి దశ జరుగుతుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వినియోగించుకొని రకరకాల పదార్థాలు గ్లూకోజ్ తయారవుతుంది. ఇదే కిరణజన సంయోగి అంటే కాంతి దశ, నిష్కాంతి దశ. కాంతి దశ లోపలనేమో ఫస్ట్ శక్తిని తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ జరిగే చర్యకు మనం యుద్ధం చేయాలంటే సైనికులకు కానీ మనం కానీ, మనం ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలంటే తినొచ్చిన వినడానికి కూడా తినాలి మళ్ళీ అదే విషయం. అయితే తినొచ్చాను కదా అట్లా అన్నట్టు, నేను ఇప్పుడు ఒక ఫైట్ చేయడానికి పోతున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ తినాలి, కొంత శక్తిని సంపాదించుకోవాలి. శక్తి ఎక్కడ వస్తుంది? కాంతి దశలో వస్తుంది. ఆ కాంతి దశలో ఈ శక్తి ఏ రూపంలో ఉంటది అంటే ఏటీపీ, ఎన్ఏడిపి. ఈ ఈ దీన్ని ఉపయోగించుకొని మనం నిష్కాంతి దశను కార్బన్ డైఆక్సైడ్ బలంగా గుంజుకొని గ్లూకోజ్ తయారు చేసుకొని మొక్కలు బతుకుతాయి. అందుకే వాటిని ఏమంటున్నారంటే స్వయం పోషకాలు అని. వాటిని ఏమంటున్నాం? స్వయం పోషకాలు అనేటువంటి పేరుతో పిలుస్తా ఉన్నాం. ఓకేనా. ఇది మనకు క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ ఈజ్ ఇట్ ఓకే. జనరల్ స్ట్రక్చర్ అదే చెప్పాను ఇప్పటిదాకా, ఫోటోసింథసిస్ అని చెప్పాను. దీనికి ఇట్లా ఉంటది, లోపల ఇట్లా ఉంటది, నెట్వర్క్ ఉంటది, గ్రానం, ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను నేను. థైలకాయిడ్స్, పటలికలు, పటలిక రాశులు, ఇవి చెప్పాను. ఫోటోసింథసిస్, రిజల్ట్, సర్టెన్ స్టవ్, కలరింగ్, మొక్కలకు కలరింగ్ ఆకుపచ్చగా కనబడతాయి అనేటువంటి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, మీరు ఎప్పుడైనా ఆలోచించి ఉండొచ్చు, యాక్చువల్ గా తెలిసి కూడా ఉండొచ్చు, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నానని మాత్రమే అనుకుంటున్నాను. నాకు తెలుసు అని చెప్పడానికి కాకుండా మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్ గా ఏంటి అంటే మామూలుగా పేషెంట్స్ ఉంటారు కదా, మామూలుగా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి మనం ట్రీట్ చేసే వాళ్ళు, ఆపరేషన్ చేసే వాళ్ళు గ్రీన్ డ్రెస్ వేసుకుంటారు. యాక్చువల్ గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉంటారు, మీరు చూస్తే ఆపరేషన్స్ ఎక్కడైనా చూస్తే. ఈ గ్రీన్ డ్రెస్ కు కారణం ఏంటి అంటే మనకు విబ్జిఆర్ అనేటువంటి రంగులు ఉంటాయి. మొక్కలు గ్రీన్ కలర్ లో ఎందుకు కనబడతాయి అంటే దేన్ని పరావర్తనం చేస్తే, దేన్ని రిఫ్లెక్ట్ చేయగలిగితే ఆ రంగులో కనబడుతుంది. సింపుల్ లాజిక్ ఇన్ ఫిజిక్స్ ప్రిన్సిపల్. మరి ఇవి ఏం చేస్తాయి అంటే మొక్కలు గ్రీన్ కలర్ లో ఎందుకు కనబడుతుంది అంటే గ్రీన్ లైట్ ను రిఫ్లెక్ట్ చేస్తాయి. మరి ఏ లైట్ ని తీసుకుంటాయి మొక్కలు అంటే దాంట్లో ఉన్న దాంట్లో రెడ్ లైట్ ఆర్ బ్లూ లైట్ ను మాత్రమే తీసుకుంటాయి మొక్కలు. మన తరంగ ధైర్యం ప్రకారం ఉన్నటువంటి విబ్జిఆర్ లోపల బ్లూ అండ్ రెడ్ ను మాత్రమే తీసుకుంటాయి. ముఖ్యంగా రెడ్ నే, బ్లూ కన్నా రెడ్ ని తీసుకొని ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి. దీని లోపల విబ్జిఆర్ లో మీరు చూస్తే జీ అనేది మిడిల్, అటు మూడు ఇటు మూడు ఉంటాయి, మధ్యలో జీ ఉంటుంది చూసుకో. అంటే తరంగ ధైర్యం ప్రకారం తక్కువ ఉన్నాయేమో, తక్కువ తరంగ ధైర్యం ఉన్నాయి బాగా చొచ్చుకుపోయే శక్తి ఉంటుంది, కంటి లోపలికి చొచ్చుకపోయి మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ఎక్కువ తరంగ ధైర్యం చొచ్చుకపోవు. ఇప్పుడు రెడ్ కలర్ ఉన్నది అనుకో, చూస్తేనే బెదురుకునేటట్టు అనిపిస్తుంది, లోనికి ఏం పోదు అది, కానీ బయట అనిపిస్తుంది. ఈ విబ్జిఆర్ ఇది మధ్యలో జీ ఉంది కనుక అటు అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిడిల్లో ఉండి మన కంటికి హాయిని గొలుపుతుంది. ఆపరేషన్ చేసేటోడు ఆల్రెడీ భయపడి ఉంటాడు, ఆపరేషన్ జరుగుతుంది, వచ్చిన వాళ్ళని పరామర్శించడానికి కూడా జనాలు వస్తారు, భయపడతారు. మరి అటువంటప్పుడు ఈయనకి మళ్ళా రెడ్ బట్టలు వేసుకొని ఆపరేషన్ చేసిన వాడు ఆపరేషన్ థియేటర్లోనే అవుతారు. కాబట్టి అట్లా కాకుండా ఉండడం కోసమే గ్రీన్ లైట్ అనేటువంటిది, గ్రీన్ వస్తువులు అనేటువంటివి కూడా హాయిని గొలుపుతాయి మన యొక్క మెదడుకు, కంటికి. కాబట్టి మన గ్రీన్ తోన చేస్తారు అన్నట్టు, గ్రీన్ బట్టలు వేసుకుంటారు మన యొక్క సర్జన్స్ అని. సరే, అది అనదర్ థింగ్. ఓకేనా సార్.
నెక్స్ట్ నెక్స్ట్ ఇది క్లోజ్ అని అనుకుంటున్నాను నేను, ఇది అయిపోయిందని. Yes, sir. This is the last page. లాస్ట్ పేజ్ రైట్, ఇది తీసేయండి. నెక్స్ట్ వచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకొక ఆల్రెడీ మొన్న షేర్ చేశాను అది. ఇప్పుడు చేస్తాను నేనే, అది నా దగ్గర ఉన్నది. ఓకేనా? అర్థం అవుతున్నదా సార్? ఏమన్నా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాను. ఓకేనా? ఎనీ వన్ రెస్పాండ్ ప్లీజ్. హలో, వద్దాను 119. ఓకే. హలో, Okay, sir. Okay, sir. వినబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్. అంటే వినబడుతుంది, అర్థం అవుతున్నది, అట్లా ఏమైనా ఇబ్బంది అవుతున్నది అనేది చెప్పండి నాకు, నేను రెక్టిఫికేషన్ కోసం, అంతే, ఏం లేదు. నేను నా వైపు నుంచి ఏమైనా ఆ, చేసుకోవడానికి, అంటే ముందుకు వెళ్ళడానికి, అంతకు లేదు. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి. సైటో స్కెల్టాన్ అంటే, సైట్ అంటే కణము, స్కెల్టాన్ అంటే అస్థిపంజరం. కణం లోపల అస్థిపంజరం ఉంటుంది. మొత్తం బాడీలో అస్థిపంజరం ఉంటుంది అనుకుంటాం, కానీ కణంలో అస్థిపంజరం ఎక్కడ ఉంటుంది అనేది పాయింట్. కణం లోపల కూడా అంటే ఒక వలలాకుండి కొన్ని కడ్డీల లాంటి నిర్మాణాలు అనిపిస్తుంది. ప్లీజ్ మ్యూట్ యువర్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కణం లోపల కూడా కొన్ని కడ్డీల లాంటి నిర్మాణాలు ఉంటాయి, కొన్ని గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి, కొన్ని దారాల లాంటి నిర్మాణాలు ఉంటాయి. మరి ఏంటిది? గాల్జీ కాంప్లెక్స్, అంతర్జీవ ద్రవ్యజాలం కాకుండా దాన్ని మనం అది ఏం చేస్తుంది అంటే, కణానికి ఒక షేప్, కణానికి ఇప్పటిదాకా మనం చూసినాం ఏంది, సెల్ మన రౌండ్ షేప్ లోను, తర్వాత మనకు లైక్ ఏ బెంజిన్ షేప్ లోపల, మనకు మన మొక్కల కణాన్ని చూస్తే బెంజిన్ షేప్ లోనో అనిపిస్తుంది. మరి కణం లోపల ఉన్న మొత్తం ముడత పడి చిన్న దగ్గర కాకుండా ఏముంటది అంటే, ఇవే అన్నట్టు కణానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది ఈ అస్థిపంజరం. మనకు కూడా మన లోపల అస్థిపంజరం లేకపోతే, మన అస్థిపంజరాన్ని వీకేసినాం అనుకో, మనం అంతా ఒక ముద్దలాగా అవుతాం. అట్లనే కణానికి కూడా అస్థిపంజరం ఉంటుంది. మరి ఆ అస్థిపంజరం లోపల ఏమేమి ఉంటాయి, ఏమేమి భాగాలు ఉంటాయి అంటే, ముఖ్యంగా జంతువుల లోపల కానీ మొక్కల్లో కానీ ఏంటివి అంటే, ఇక్కడ మైక్రో ట్యూబ్యూల్స్ అంటే సూక్ష్మ గొట్టాలు, సూక్ష్మ నాళికలు. ఓకేనా? ఇట్లా. తర్వాత ఇంటర్మీడియట్ మధ్యస్థమైన, దీనికి ఏం పేరు పెట్టాలో తెలియక మధ్యస్థ ఫిలమెంట్స్ అనేటువంటి పేరు పెట్టారు. మైక్రో ఫిలమెంట్స్ అనేటువంటిది పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీరు కొంచెం ఉంటే ట్రై టు ఇంట్రెస్ట్ టు యువర్ సెల్ఫ్ అండి. మీకు కానీ నాకు కానీ చెప్తున్నది ఇంట్రెస్ట్ గా ఉంటుంది దీంట్లో ఈ మైక్రో ట్యూబిల్స్ ఇవన్నీ ఏం చేస్తాయి అనే దానికోసం ఇక్కడ మీకు ఈ ఫిగర్ లో కూడా కొద్దిగా మీరు చూస్తే, ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ప్లాస్మా త్వచము, యూనివర్సల్ మెంబ్రెయిన్ అని చెప్పాను, ప్రమాణ త్వచము, యూనిట్ మెంబ్రెయిన్ అని కూడా చెప్పాను, బేసిక్ మెంబ్రెయిన్ అని కూడా చెప్పాను. ఇది దాని తర్వాత ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఇక్కడ కలుపుతున్నాయి. ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ కనబడుతున్నాయి. మధ్యగతంగా ఉన్నటువంటి ఫిలమెంట్స్ అంటే చిన్న పోగుల్లాగా తంతువులు. ఓకేనా? తర్వాత ఇక్కడ రైబోజోమ్స్ చూపించారు, మైట్రోకాండ్రియా చూపించారు, మైక్రో ట్యూబుల్స్ గొట్టాల లాంటి నిర్మాణాలు. తర్వాత మైక్రో ఫిలమెంట్స్ అంటే చిన్న చిన్న ఇట్లా కలుసుకొని ఇక్కడ కనబడుతుంది, కట్టలు కట్టలుగా ఉంటాయి మైక్రో ఫిలమెంట్స్ అనేది. దాని లోపల మనకు ఇవి ఒక్కొక్కటి ఏమి అనేటువంటి దానికోసము నెక్స్ట్ మైక్రో ట్యూబుల్స్ అనేటువంటి గొట్టం లెక్క ఉంటాయి అని చెప్పిన కదా. ఈ ట్యూబుల్స్ లోపల ఒక ప్రోటీన్ ఉంటుంది, దాన్ని ట్యూబిలీన్ అంటారు. మనము క్రోమోజోమ్స్ అని నెక్స్ట్ చాప్టర్ లో సెల్ డివిజన్, కణ విభజన అనే చాప్టర్ ఉంటది, వెరీ ఇంపార్టెంట్. ఈ కణ విభజన అనేది చదివేటప్పుడు క్రోమోజోములను గుంజుకపోవాలి, ఆ మూలకు ఈ మూలకు గుంజుకపోయేటి ఉంటాయి. అవి ఏంటివి అంటే ఈ మైక్రో ట్యూబుల్స్ అన్నట్టు. ఈ గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి, అవి ఊపుతాయి, గుంజుకపోతాయి. చాలా మంచి కథ అన్నట్టు. ఆ కథ లోపల గుంజుకపోతా ఉంటాయి ఒక కొనలకు అవసరం. ఎందుకు గుంజుకపోవాలనేది అక్కడ చదువుతాం. మైకో ఇక్కడ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అనేటువంటి మధ్యస్థంగా ఉంటాయి. ఇవి ఏంటి చేస్తాయి అంటే, ఆ అది క్రోమోజోమ్ల కోసం అని చెప్పాను, ఒకటి చెప్పాను, మిగతా అంతా ఏం అవసరం లేదండి. తర్వాత ఇది ఏంటి అంటే, కణం లోపల ఈ ఇంటర్మీడియట్ ఎలిమెంట్స్ అనేట్లు మొక్క లోపల, ముఖ్యంగా మనిషి లోపల ఇవి ఇట్లా అబ్నార్మాలిటీ వచ్చిందనుకో, చెప్తాను. ఒక మంచి సినిమా ఉంటుంది అమితాబ్ బచ్చన్, ఫా, దట్ ఇస్ ద సినిమా నేమ్ వచ్చేసి ఫా. ఆ ఫా సినిమాకు జస్ట్ అవార్డు విన్నింగ్ సినిమా, మీరు గుర్తు పెట్టుకోండి, పనికి వస్తుంది పిల్లల లోపలికి మనకు చెప్పడానికి, తీసుకోవడానికి. ఈ యొక్క ఫా సినిమాలో ఒక డిసీజ్ ఉంటది అమితాబ్ బచ్చన్. ఆ డిసీజ్ ఏంటంటే అచిన్సన్ గిల్ఫోర్డ్ డిసీజ్ అని ఒక డిసీజ్. ఆ వ్యాధి ఏంది అంటే, ఆ మనిషికి, మనకు 100 ఏండ్లు, ఆ మనిషికి
16 ఏళ్ళకే 100 ఏళ్ళు అన్నట్టు లెక్క. 16, 15, 12 ఇట్లకే 100 ఏళ్ళు అవుతాయి. ఇప్పటికి ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అట్లా. దాదాపు 10 మిలియన్స్‌కి ఒకరు అంటే 10 మిలియన్స్ మీన్స్ ఒక కోటికి దాదాపు ఒకరు ఉండడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఆ యొక్క డీసీస్ లోపల ఏమవుతది అంటే, ఈ ఇంటర్మీడియేట్ ఫిలమెంట్‌లో ఒక్క చిన్న లోపం ఉంటది. అది తయారయ్యేటప్పుడు లామిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటది. అది అది ఒక్కటి దాన్ని తయారు చేసే జీన్ లోపం ఉంటది. ఆ జీన్ లోపం ఉంటే ఒక్కటే ఒక్క జీన్ తేడా ఉంటే ఏమైపోతది అంటే, వాడి జీవితం 100 ఏళ్లకు గాకుండా వాడి జీవితం 16 ఏళ్లకు కుదించి 12 ఏళ్లకు కుదించబడతది. దాన్నే హచిన్సన్ గిల్ఫోర్డ్ డిసీజ్ అంటారు. దానికి ఇంకొక పేరు గూడా ఉంటది. ప్రొజేరియాసిస్ అంటారు దాన్ని. ప్రొజేరియాసిస్ అని. అంటే ఈ ఇంటర్మీడియేట్ ప్రతిది గూడా ఇప్పుడు నీవు మైక్రో ట్యూబుల్స్‌లో గిట్లా ఏమన్నా తేడా వచ్చిందనుకోండి, రావణాసురుడు పుడతాడు. చాలా ఆశ్చర్యకరంగా ఉంటది మన లైఫ్. 10 తలల రావణాసురుడు, ఆ! 20 చేతుల దుర్గాదేవి వస్తది. ఒకవేళ మైక్రో ట్యూబుల్స్ గుట్ట సరిగ్గా పని చేయకపోతే. ఎందుకంటే మన లోపల 46 క్రోమోజోమ్‌లుంటాయి. ఒకవేళ ఈ మైక్రో ట్యూబుల్స్ మన యొక్క క్రోమోజోమ్‌ల సంఖ్యని గిట్లా తగ్గియకుండా 46, 92 అయినాయనుకో, అప్పుడప్పుడు పేపర్‌లో వస్తది. 2 తలకాయలోడు పుట్టిండు అని. 2 తలకాయలు, 4 చేతులొస్తాయి. 46x10 460 అయినాయనుకో, మనకు 10 తలకాయలొస్తాయి, 20 చేతులొస్తాయి. దుర్గాదేవి, రావణాసురుడు ఇద్దరు కలిపి పుడతారు ఒకటేసారి మనిషికి. మైక్రో ట్యూబుల్స్ గిట్లా అట్లా చేస్తే. కాబట్టి మన లైఫ్ అంతా మారిపోతది. అప్పుడప్పుడు చేతి వేళ్ళు కలుసుకొని పుట్టినయి ఇవన్నీ గూడా ఈ జెనెటికల్ డిజార్డర్స్ అంటే మన యొక్క జన్యువులలో లోపాల వలన, జన్యువుల్లో సరిగ్గా అరేంజ్‌మెంట్ లేకపోవడం. ఈ మైక్రో ట్యూబుల్స్ అవి గుంజుకుపోతా ఉంటాయి క్రోమోజోమ్‌ని. ఈ ఇంటర్మీడియేట్ ఫిలమెంట్స్ అనేటువంటిది ఏం చేస్తాయి అంటే మనకు సెల్యులార్ మార్కర్స్‌గా పనిచేస్తది. సెల్‌ను అటాచ్ చేయడానికి ఒక సెల్‌ను ఇంకో సెల్‌ను కలపడానికి కూడా పనిచేస్తాయి ఇవి. మన లోపల సెల్స్ ఉంటాయి. వాటి మధ్యల యాక్చువల్‌గా ఈ సెల్‌కు మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతి కణానికి మధ్య మన బాడీలో కొన్ని కోటాను కోట్లు బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. ఓకేనా? మన వాళ్ళంతా రోజు ఏం చేస్తారు అంటే మనం సావు కాడికి వెళ్తే వచ్చిన తర్వాత స్నానం చేస్తారు. స్నానం చేస్తారు గదా! స్నానం చేసి ఏమంటారు? అబ్బో! సావు కాడికి పోయొచ్చినాం అంటారు. ప్రపంచం లోపల ఒక మనిషి బాడీ గాని, ఒక జంతువు బాడీ గాని అతిపెద్ద బరియల్ గ్రౌండ్. బరియల్ గ్రౌండ్ అంటే శ్మశాన వాటిక. అతిపెద్ద శ్మశాన వాటిక. ఎందుకంటే మన బాడీ లోపల రోజు మీరందరూ అనుకుంటున్నారో లేదో గాని మోర్ థాన్ 10 టు ద పవర్ ఆఫ్ 6 అంటే 10 పక్కల 6 సున్నాలు పెట్టండి. అన్ని సెల్స్ చనిపోతా ఉంటాయి. మన బాడీలో రోజు అన్ని చచ్చిపోయి కొత్తవి అన్ని పుడుతున్నాయి కాబట్టే మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాం. అంటే అన్ని సెల్స్ చచ్చిపోతున్నాయి. అన్ని సెల్స్ పుడుతున్నాయి. అందుకే మనం బయటికెళ్ళి స్నానం జేసి, అయ్యో! గుడికెళ్తున్నాం స్నానం జేయాలే అది అంటాం. బరియల్ గ్రౌండ్ మన బాడీనే పెద్ద బరియల్ గ్రౌండ్. శ్మశాన వాటిక. అన్ని సెల్స్ పోతుంటాయి, చచ్చిపోతా ఉంటాయి, నడుస్తా ఉంటాయి. ఇదంతా మరి వీటినన్నిటిని ఏవి రీక్యాప్చర్ చేస్తుంటాయి? ఈ మైక్రో ట్యూబ్యూల్స్‌లో ఉన్న ప్రోటీన్‌లు, ఇంటర్మీడియేట్‌లో ప్రోటీన్‌లు, సెల్‌కు మధ్యలో ఉన్న కమ్యూనికేషన్‌లో ఉన్న ప్రోటీన్స్ ఇవన్నీ చేస్తుంటాయి. చివరికి మైక్రో ఫిలమెంట్స్ అనేటువంటివి అంటే ముఖ్యంగా ఇది ఏంది అంటే చిన్న చిన్న సెల్స్ ఉంటాయి గదా! కణాలుంటాయి గదా! వాటికి మోషన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి. ముఖ్యంగా మీరు అమీబియా లోపల మనకేముంటాయి అంటే కషాబాలు, తర్వాత శైలికలు అని నిర్మాణాలుంటాయి. వాటి లోపల ఇవి కనబడతా ఉంటాయి. ఓకేనా? అంతేగాక వీటి లోపల మనకు ఇంటర్మీడియేట్ ఫిలమెంట్స్ లోపల కొన్ని ఉంటాయి. యాక్టిను, మయోసిను అని ప్రోటీన్స్ ఉంటాయి. మన కండరాలు కదిలిస్తా ఉంటాం. కండరాలు. ఈ యొక్క కండరాలు కొట్టుకుంటుంటాయి. యాక్టిన్, మయోసిన్ అని. ఇట్లాంటివన్నీ ప్రోటీన్స్ అనేటువంటివి. ఇవన్నీ కలిస్తేనే బాడీలో ఒక కణం ఏర్పడాలంటేనే ఇన్నుండాలి. ఒక కణం నేను చెప్పే ఒక బాడీ గాదు. ఒక కణం. ఒక కణం పక్క కణంతో కమ్యూనికేషన్ ఉండాలి. మనం పక్కింటోనితోనే కమ్యూనికేషన్ పెట్టుకోవడానికి కష్టపడతా ఉంటాం. కానీ ఇక్కడ ప్రతి కణానికి కోఆర్డినేషన్ ఉండాలి. నువ్వు ఈ పని చేయాలి. నువ్వు ఈ పని చెవియోడు ఇనాలే. ముక్కోడు వాసన పీల్చాలి. ముక్కులో ఉన్న కణాలు ఆ పని చేయాలి. కన్నోడు చూడాలి. ఇదంతా కోఆర్డినేషన్‌తో నడుస్తా ఉంటది. ఇదంతా గూడా ఒక్కొక్క కణంలో ఈ సిస్టమ్ అంతా గూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటది. ఓకే. నెక్స్టు ఇక్కడ ఫంక్షన్ మూవ్‌మెంట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ కొన్ని. సెల్ మూవ్‌మెంట్ అంటే సెల్‌ను గూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకుపోవడానికి. ప్రాసెస్ దట్ మూవ్‌మెంట్ సెక్రేషన్ ఆఫ్ గ్రాన్యూల్స్ ఇన్ ద సెల్. మూవ్‌మెంట్ ఆఫ్ ప్రోటీన్స్ వితిన్ ద సెల్ మెంబ్రేన్. ప్రోటీన్‌లు గూడా కణము లోపల సెల్ మెంబ్రేన్ ద్వారా బయటికి పోవాలన్నా, లోపలికి రావాలన్నా అవసరమైనయి ఇవన్నీ గూడా ఇది చేస్తా ఉంటది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూస్‌లో ఊకే జస్ట్ కణద్రవ్య అస్థిపంజరం. దాంట్లో ఏమేముంటాయి అంతే. దానికి సంబంధించి మనకు మైక్రో ట్యూబ్యూల్స్ అనే దాన్ని మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం. మిగిలిన దాన్ని కొంచెం తక్కువగా చెప్తున్నాం. మైక్రో ట్యూబ్యూల్స్ ఎందుకంటే క్రోమోజోమ్స్ దగ్గర క్రోమోజోములను ఏం చేస్తున్నాయి అంటే మనకు క్రోమోజోమ్స్‌ను కరెక్ట్‌గా అలైన్‌మెంట్ జేయడం. అంటే కరెక్ట్ క్రమ పద్ధతిలో పెట్టడం. కరెక్ట్‌గా తీసుకపోవడం. ఇవన్నీ చేసేది కాబట్టి దాని గురించి మళ్ళీ మనము కణ విభజన అనేటువంటి చాప్టర్‌లో చెప్తాను.
ఓకేనా. నెక్స్ట్ మనకు న్యూక్లియస్ కేంద్రకము చాలా మంచిది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అన్ని ఇంట్రెస్ట్ గా యాక్చువల్ గా. మీకు ఏమైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏమన్నా కొంచెం ఏమైనా ఇబ్బంది ఉన్నా కొద్ది సార్లు చెప్పండి నాకు, జస్ట్ మెసేజ్ అయినా పెట్టండి, చూస్తాను, మళ్ళీ నేను చూసుకుంటాను. ఓకేనా. ఇక్కడ న్యూక్లియస్ అంటే కేంద్రకము. కేంద్రకము అనగానే కేంద్రం లోపల ఉంటది అని మాత్రం అనుకోవద్దు, మధ్యలోనే ఉంటేనే కేంద్రకం కాదు, ఎక్కడున్నా ఇదే ఏం చేస్తా అంటే మిగిలిన అన్ని కణాంగాలు ఇప్పటిదాకా చెప్పిన మైట్రోకాండ్రియాను, మరితరేణువులను, రైబోజోములను, గాల్జీ సంక్లిష్టాన్ని, అంతర్జీవ ద్రవ్యజాలం కానీ అన్నిటిని నువ్వేం పని చేయాలరా, నువ్వు ఈ పని చేయాలరా, నువ్వు ఈ పని చేయాలరా అని చెప్తాడు. ఇంటి పెద్ద అన్నట్టు ఈడు ఒక రకంగా. మనకెవరు ఈ న్యూక్లియస్ కేంద్రకం అనేటోడు 1831 లోపల దీనికి అనుకుంటాడు మనకు రాబర్ట్ బ్రౌన్ అనేటోడు. రాబర్ట్ హుక్ ఏమో కణానికి అనుకుంటాడు, రాబర్ట్ బ్రౌన్ ఏమో కేంద్రకానికి అనుకుంటాడు. దీంట్లో మళ్ళీ ఈ కేంద్రకంలో చిన్న బిందువు లాంటి ఒక నిర్మాణం ఉంటది, దాన్ని న్యూక్లియోలస్, రైబోజోములు పుట్టే ప్రదేశము, కేంద్రకాంశము అంటారు. దాన్ని ఫాంటానా అనేటోడు కనుగొంటాడు. మనకు వాళ్ళ సైంటిస్టుల పేర్లు అవసరం లేదు, ఏమన్నా గుర్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ దీనికి కూడా మనం ఈ యొక్క దీని లోపల ఏంది అంటే ద న్యూక్లియస్ కంటెన్స్ క్రోమాటిన్ ఆర్ఎన్ఏ న్యూక్లియర్ ప్రోటీన్స్ మూవ్ ఫ్రీలీ ఇన్ ద ఆక్వస్ సొల్యూషన్ అని చెప్తున్నాను. అంటే ఈ యొక్క కేంద్రకంలో ఏమేమి ఉంటది అంటే క్రోమాటిన్ అనేది ఉంటది. క్రోమాటిన్ తర్వాత ఆర్ఎన్ఏ అండ్ న్యూక్లియర్ ప్రోటీన్స్, న్యూక్లియర్ సంబంధించిన ప్రోటీన్లు ఫ్రీగా మూవ్ అవుతుంటాయి, దాంట్లో తిరుగుతుంటాయి అనేటువంటి చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఇంకొక ఫిగర్. ఓకే రైట్. ఓకే. ఓకే ఒక్క నిమిషం సారీ. ఇక్కడ దీని లోపల మనకు ఫస్ట్ స్లైడ్ నెంబర్ 1 లో చూపించాను, మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్తాను ఫస్ట్. ఓకే రైట్. ఇక్కడ ఇక్కడ చూడండి, దీని లోపల ఈ ఫిగర్ లోపల చూడండి, మధ్య లోపల ఉన్నటువంటిది ఈ రౌండ్ షేప్ లో ఉన్నటువంటిది ఏంటి అంటే న్యూక్లియస్ కేంద్రకము అనేటువంటిది. కేంద్రకము అనేది అక్కడ రాసింది సెల్స్ కంట్రోల్ సెంటర్, ఇదే అన్నట్టు స్టేషన్ బేస్. ఇది మొత్తాన్ని సెల్ లోపల ఎవరు ఏం చేయాలి అనే దాన్ని కంట్రోల్ చేసేటువంటిది అని చెప్పారు. అయితే ఈ దీని లోపల ఏమేం పదార్థాలు ఉంటాయని చెప్పిన నేను, క్రోమాటిన్ అనే ఒక వల ఉంటది అని చెప్పిన. దాంతో పాటు ఏముంటది అంటే ఆర్ఎన్ఏ ఉంటాయి, ప్రోటీన్లు ఉంటాయి అని చెప్పిన. దీనికి ఒక ఇప్పుడు రెండు పొరలతో కూడిన త్వచ ఉంటుంది. దీనికి కేంద్రకానికి కూడా రెండు పొరలతో కూడిన త్వచ ఉంటది. ఎందులో ఉంటది అంటే నిజ కేంద్రక జీవులలో మాత్రమే ఉంటది, కేంద్రక పూర్వజీవులలో ఇది ఉండదు. కేంద్రక పూర్వజీవి అంటే కేంద్రకం ఉంటది, దాన్ని ఎట్లా చెప్పాలో తెలియక సైంటిస్టులు కేంద్రకం ఉంటది కానీ కేంద్రకం చుట్టూ త్వచం లేకపోతే అది కేంద్రక పూర్వజీవి. ఆ కణాలను కలిగి ఉన్న జీవిని త్వచము కలిగి లేని అంటే త్వచము న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఆబ్సెంట్ అని చెప్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్రొకారియోట్స్ అన్నట్టు. ఆ యొక్క సెల్స్ ని ఇట్లా కలిగి ఉంటే, ఏది న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేని సెల్స్ ను కలిగి ఉన్నటువంటి కణాలతో కూడిన జీవి ఉంటే దాన్ని ఏమంటారు అంటే నిజ కేంద్రకం కానీ లేదా కేంద్రక పూర్వజీవి, లేదంటే ఇంగ్లీష్ లో ప్రొకారియోటిక్ అని. అదే కేంద్రక జీవి అంటే నిజ కేంద్రక జీవి అంటే ఇక్కడ నిజ కేంద్రక జీవి ఎట్లా చెప్తున్నావు అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంది, ఆ న్యూక్లియర్ మెంబ్రెయిన్ లో కూడా రెండు పొరలు ఉంటాయి, దానికి పోర్స్ కూడా ఉంటాయి, రంధ్రాలు కూడా ఉంటాయి. న్యూక్లియర్ మెంబ్రెయిన్ కు రంధ్రాలు కూడా ఉంటాయి. మరి దీని లోపల లోపల ఒక వల ఉంటుందని చెప్పిన కదా, ఆ వల మొత్తము ఆ వల చిన్నగా మనకి ఎట్లా అంటే మనం గాలిపటాలు వేసే దారం కొనుక్కుంటాం కదా, ఆ దారం లెక్క ఉంటది, ఆ దారం లెక్క ఉంటది మొత్తం మిష్ అన్నట్టు ఒక వల. ఆ దాన్నే క్రొమాటిన్ అంటున్నారు. ఆ క్రొమాటిన్ వల్లనే ఆ క్రొమాటిన్ చేసే చిత్ర విచిత్ర విన్యాసాలే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఒకవేళ నాకు బాగా తెలుసని మీరు అనుకుంటున్నా, నా క్రొమాటినే డిసైడ్ చేస్తుంది నాకు తెలుసా తెలియదా అని. మీకు వినాలనా వద్దా అనేది కూడా క్రొమాటినే చెప్తుంది. క్రొమాటినే మొత్తం. ప్రపంచంలో చాలా సిద్ధాంతాలు ఉంటాయి మ్యాథ్స్ లో, ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం అంటే నాకు తెలిసి ఫేమస్ అనే నేను అనుకుంటున్నా, ఇంకా ఏమైనా సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ ప్రపంచం మొత్తానికి ఒకటే సిద్ధాంతం ఉంది, కేంద్రక సిద్ధాంతము అని ఉంటది. సెంట్రల్ డెగోమా అంటారు దాన్ని. ఈ సిద్ధాంతం తప్ప ప్రపంచాన్ని ఏ సిద్ధాంతం రూల్ చేయదు అని చెప్తాడు. ఎవరు? మన పెద్ద సైంటిస్ట్ అని మనం అందరం ఎవరైతే అనుకుంటున్నామో ఈ ఆయన్ని చెప్తాడు. ఏందది అంటే మన క్రొమాటిన్ అనేటువంటిది మన క్రొమాటిన్ అనేటువంటిది ఒక కొంత సమాచారం, దాంట్లో చాలా సమాచారం ఉంది. ఆ సమాచారం నుంచి
ఏదో ఒక ప్రోడక్ట్ అంటే మన బాడీ నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరానోలు బాంబులు వేయాలన్నా, ఇరానోలు ఇజ్రాయెల్ మీద బాంబులు వేయాలని చెప్పే సమాచారం ఏదైతే ఉందో అది క్రొమాటిన్ లోనే ఉంటది. అంటే నువ్వు ఒక సిద్ధాంతాన్ని ప్రొడ్యూస్ చేయాలి, ఒక పని చేయాలి అనుకుంటున్నావు. నువ్వు చెప్పు, నేను మాట్లాడాలనుకున్నా. మాట్లాడాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఎనర్జీ కంటే కొన్ని ప్రోటీన్స్ ప్రొడ్యూస్ కావాలి మనకు ఫస్ట్. ఆ ప్రోటీన్స్ ను ప్రొడ్యూస్ చేసే శక్తి ఆ క్రొమాటిన్ లోనే ఉంటది. మాట్లాడాలన్నా, తినాలన్నా, తిన్నది అరిగించుకోవాలన్నా, పడుకోవాలన్నా, పడుకున్నాక నిద్ర రావాలన్నా అన్ని ఆ క్రొమాటిన్ లోనే ఉంటది కథ. మొత్తం సమాచారం, నీ లైఫ్ కు కావలసిన సమాచారం మొత్తం దాంట్లోనే ఉంటది. ఆ క్రొమాటిన్ లోనే. మనము దాన్ని ఏమంటున్నారంటే ఆ క్రొమాటిన్ అనేది మన యొక్క కణ విభజన, మన తల్లి కల్లో మన తల్లి గర్భంలో మనమంతా ఒక సింగిల్ సెల్ అని చెప్పాను. సంయుక్త జీవి. అది ముక్కలు ముక్కలు అయిపోయి మనం పెద్ద జీవి అంటే కణ విభజన చెంది అన్ని కణాలు ఏర్పడి మనం ఏర్పడ్డాము అని చెప్పినాను. చెప్పినప్పుడు క్రోమోజోములు అనే నిర్మాణాలు ఏర్పడతాయి ఇక్కడ. డైరెక్ట్ సింపుల్ గా చెప్తున్నాను. ఈ యొక్క క్రొమాటిన్ ఒల అని ఉంది కదా, మొత్తం దారం ఉంది కదా, ఆ దారము ముక్కలు ముక్కలుగా కట్ చేసినాం అనుకుందాం. కట్ చేసినాం, మనమేం కట్ చేయం దీన్ని, కట్ చేసినాము అనుకుందాం. కట్ చేసిన తర్వాత ఆ కట్ చేసిన ఒక్కొక్క ముక్క అంటే ఈ దారం ఎంతన్నా ఉండొచ్చు మన లోపల, ఎన్ని లక్షల మీటర్లు కోట్ల మీటర్లు ఉంటది ఆ దారం. ఆ కోట్ల మీటర్లు ఉన్న దారం ఏదైతే ఉందో అది ముక్కలు ముక్కలై 46 భాగాలు అవుతుంది మన లోపల, అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ. ఓకేనా? మనకు 46 23 జతలుగా 46 భాగాలైంది, వాటినే క్రోమోజోములు అంటున్నాం. ఆ వలను, ఆ వలనే క్రొమాటిన్ అనే వల ముక్కలు ముక్కలై. మరి ఆ వల లోపల ఇక్కడ కనబడతా ఉన్నది, పెద్దగా చేశాను ఆల్రెడీ. ఏంది అంటే ఒక చిన్న నిర్మాణం కనబడతా ఉంది, మంచిగా వేసినటువంటిది. చిన్న పిల్లలకి ఇట్లా బట్టలు వేసి మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు పిల్లలకు చిన్న బొమ్మలు తయారు చేస్తుంది, అలాంటి బొమ్మ కనబడుతుంది. ఆ బొమ్మని మొత్తం డిసైడింగ్, ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది ఆ బొమ్మని. ఆ బొమ్మ ఏంది అంటే డిఎన్ఏ అనేటువంటి. ఆ యొక్క క్రోమోజోములో ఏముంటది అంటే సమాచారాన్ని కలిగిన డిఆక్సి రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేది ఉంది. ఇప్పటికి బయాలజీలో గాని తర్వాత తర్వాత దేన్ని అంటే మనకు ఇప్పుడు ఏమంటారు, వైద్య శాస్త్రం నోబెల్ ప్రైజ్లు ఇస్తుంటారు కదా, దీని బేస్ లేకుండా ఏ నోబెల్ ప్రైజ్ ఉండదు. ఎందుకు అంటే దీని బేస్ తోనే నోబెల్ ప్రైజ్ వీళ్ళకు. ఈ యొక్క డిఎన్ఏ మీద ఎప్పుడు రీసెర్చ్ 1953 లోపల అద్భుతం జరిగింది అంటారు. అంటే దీని నిర్మాణం ఇట్లుంది, ఈ బొమ్మ వేసారు కదా ఇట్లా కనబడుతుంది, ఒక నిచ్చెన లాగా ఉన్నటువంటి బొమ్మ వేసారు కదా, ఆ బొమ్మ 1953లో కనుకుంటే వాళ్ళకు నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది 1962లో. ఓకేనా? వాట్సన్ అండ్ క్రిక్ అని ఉంటాడు, జేమ్స్ వాట్సన్ అండ్ క్రిక్ అనేటోడు. ఓకేనా? క్రిక్ చనిపోయాడు రీసెంట్ గా, ఒక లాస్ట్ 4 ఇయర్స్ కిందనేమో వాట్సన్ కూడా చనిపోయినట్టున్నాడు. చచ్చిపోయే ముందు ఎంత సైంటిస్ట్ కన్నా ఒక తిక్క తెలివి ఉంటది అని చెప్తారు. ఈ వాట్సన్ ఏమంటాడు అంటే మేబీ ఇన్ 2014 నాకు తెలిసి, చాలా అంటే 10 ఇయర్స్ బ్యాక్, ఒక ఆర్టికల్లో ఏం చెప్తారంటే నేను అనుకున్న విషయం ఏంటి అంటే ఈ డిఎన్ఏ మీద రీసెర్చ్ చేసి నల్ల జాతీయుల కంటే తెల్ల జాతి వాళ్ళకి ఎక్కువ తెలివి ఉందని చెప్తాడు. పెద్ద దుమారం జరుగుతుంది. చనిపోయేటప్పుడు చాలా గౌరవం ఉన్నది ఈయనకు. అట్లాంటిది అట్లా చెప్పడం వల్ల ఏమైందంటే నల్లోళ్ళ కంటే తెల్లోళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటారు. నల్లోళ్ళకు కూడా చాలా మందికి నోబెల్ ప్రైజులు వచ్చినాయి, నల్లోడు చాలా మంది రీసెర్చ్ ఉన్నారు, ఇదంతా ఉన్నారు. కానీ మరి ఆ కామెంట్ ఎందుకు చేశాడో అది నిజమా కాదా అనేది మనకు తెలియదు. కానీ అట్లా చెప్తాడు ఈ యొక్క వాట్సన్, జేడి వాట్సన్. ఓకేనా? ఈ నిర్మాణం మనం కొద్దిగా దీని గురించి చదివిన తర్వాత మనం మిగతా దాని లోపలికి అంటే క్రోమోజోమ్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు నేను అక్కడ చెప్తాను. యాక్చువల్ ఇది కేంద్రకంలో ఉంటది. తర్వాత ఇంకొకటి ఆర్ఎన్ఏ అని, మనకు రోగాన్ని కలగచేసే వైరస్లు, కరోనా వైరస్ ప్రపంచాన్ని ఊపేసింది కదా, దాంట్లో ఏమి ఉండదు, జస్ట్ దానికి ఒక చర్మం ఉంటది, దానికి కాళ్ళు చేతులు ఏమి ఉండదు, దాంట్లో ఆర్ఎన్ఏ అనేది ఉంటది. ఎయిడ్స్ రోగం దీనికి నివారణ మాత్రమే ఉంది. ఆ మనకి ఏమంటారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే సామెత దానికి. అంటే దీనికి ఎలాంటి నివారణ లేదు, మంచిగా ప్రివెంట్ గా ఉండాలి అంటే ముందే రాకుండా చూసుకోవాలి తప్ప వచ్చినాక ఏమీ చేయలేమని చెప్తాం. మరి అది దాంట్లో ఏముంటది అంటే దానికి కూడా దాని ఆయుధం ఏంటి అంటే దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. ఓకేనా? డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ అనేటువంటి ఈ యొక్క ఇదే అన్నట్టుగా సెంట్రల్ అని చెప్తున్నాను. ఇదే నీకు రోగాన్ని కలగజేస్తుంది, దాంట్లో వైరస్ లో నుంచి వచ్చేది. వైరస్ కి ఏముండదు, బట్టలు కూడా ఉండవు దానికి, జస్ట్ ఇది తీసుకొని బయటకు వస్తది. బయట రాయి మీద పడ్డప్పుడు రాయి లెక్కనే ఉంటది, మన లోపలికి వచ్చినప్పుడు దానికి కథ చూపిస్తది అన్నట్టు. ఆ కథ చూపించినప్పుడే మనకు రోగాలు వస్తాయి అన్నట్టు. ఓకేనా? ఈ కథ చూపించడానికి కారణం ఏంటి అంటే ఈ డిఎన్ఏలు, ఈ ఆర్ఎన్ఏలు, ఆర్ఎన్ఏ వైరస్లు, డిఎన్ఏ. మనకు చాలా మంది పిల్లలు కుంటోలు కనబడతారు. పోలియో ఇప్పటికీ వైరస్ కోసం ఏం చేస్తున్నారు అంటే మనకు ఓరల్ గా ఏం చేస్తున్నారు, మందు వేస్తున్నారు, నోట్ లోపల చుక్కల మందులు వేస్తున్నారు కొన్నిటికి.
సూదులు చేస్తున్నారు అంటే మన కంటికి కనిపించని వాటిని. ఒక ఆయన చెప్తాడు మనకు, ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని మా దగ్గర ఒక సైంటిస్ట్ బయాలజిస్ట్. ఆయన ఏం చెప్తాడంటే, అరే బాబు, ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తుంది మనం అని అనుకుంటున్నాం కానీ మనం కాదు. వీఆర్ లివింగ్ ఇన్ ద బ్యాక్టీరియల్ వరల్డ్ అంటారు. బ్యాక్టీరియా 1 నిమిషానికి 1,00,000 పిల్లల్ని పెడతారు. మనుషులు 9 నెలలు కావాలంటే ఒకడు పుట్టడానికి. బ్యాక్టీరియాలు అందులో మనం పెరుగుతున్నాం. ఓ మూలకు మనం పడి ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిఎన్ఏ అనేటువంటిదే మనకి, డిఎన్ఏలు ఈ ఆర్ఎన్ఏలు మొత్తం లైఫ్ లీడ్ చేసేటప్పుడు వీటిలో ఏమన్నా చిన్న తేడా వచ్చిందనుకో, చిన్న తేడా అంటే చాలా చిన్న తేడా. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను. చాలా చిన్నది ఏంటి అంటే, సూర్యుడు ఉంటాడు అనుకోండి. అప్పుడప్పుడు మనకు గ్రహణం పడుతుంది. గ్రహణం పట్టంగానే మనోళ్ళు ఏం చెప్తారు అంటే, పెద్దోళ్ళు ఇంట్లో పోయి దాక్కుంటారు ఆయన, ఆ బయటికి రాకండి, కడుపుతో ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అద్దాలు వచ్చినాయి, మేము ఫ్యాషన్, మీరు చెప్పేదంతా తప్పు అంటారు. సైన్స్ దీంట్లోనే ఇక్కడ చెప్తున్నాం మనం ఏంటంటే, డైమిరైజేషన్ అని డిఎన్ఏ లోపల ఇక్కడ ఫ్యూరిన్లు పిరమిడిన్ అని చిన్న కథ. దాంట్లో ఆ రెండు వచ్చి ఏది దేంతో కలవాలన్నది డిసైడ్ చేయబడి ఉంటది. అట్లా కాకుండా ఇవి ఒకదానితో ఒకటి కాకుండా మిస్ మ్యాచ్ అయినాయి అనుకో, ఏ అనేది టీ తోనే కలవాలని ఉంది అనుకో, ఏతోనే టీతోనే కలిసింది అనుకో, మూతి వంకర అవ్వడం, ముక్కు వంకర అవ్వడం, ఒక చిన్న తప్పు జరిగితే మూతి వంకర అవ్వడం, ముక్కు వంకర అవ్వడం, కాళ్ళు వంకర అవ్వడం ఇవి జరుగుతాయి అన్నట్టు. ఇది మనోళ్ళకి ఏం సైన్స్ చెప్పలేదు, కానీ ఇట్లా పోతే అనుభవపూర్వకంగా ఇట్లా జరిగింది కాబట్టి మీరు ఇట్లా పోకండి అని చెప్తారు. ఏంది అంటే ఈ డిఎన్ఏలో వచ్చే మార్పులు అన్నట్టు. చాలా రకాలు ఉంటాయి, కొత్త కొత్త రకాల రోగాలు వస్తాయి, కొత్త కొత్తవి వస్తాయి. ఏందో అర్థం కాదు, నేను ఏదో తప్పు చేసినాము అంటారు. మనం తప్పు చేసి పుట్టడం కాదు, మనం చేస్తున్నప్పుడు, ఇప్పుడు పుట్టినప్పటికీ ఇప్పుడు వేసేటువంటి మందులు కానీ, ఈ మధ్య కాలం లోపల వచ్చినటువంటి లేటెస్ట్ ఏంది అంటే, పెద్ద దుమారం జరుగుతూ ఉంటది మనకు. పెద్ద రేగి పండ్లు ఉంటాయి ఇక్కడ తినేటువంటివి, లావు రేగి పండ్లు ఉంటాయి, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ లో అవి ఒకటి అన్నట్టు. ఆ రాగి రేగి పండ్లు తింటే కూడా ఈ దీని లోపల మన జీన్స్ లోపల మాడిఫికేషన్స్ వస్తాయి. వస్తే పిల్లలు మూతి ఆ, గ్రహణం మొర్రితోనో, లేకపోతే ఆ చేతులు వేలు కలుసుకొని పుట్టడమో, పాదాలు కలుసుకొని పుట్టడం అది జరుగుతుంది. వారికే అర్థం కాదు ఏం జరిగింది ఏమైంది అంటే, నా కర్మ అనుకుంటారు. కానీ ఆ జెనెటికల్ మాడిఫైడ్ క్రాప్స్ కి మన బాడీ తట్టుకోలేక ఇట్లా అవుతుంది. దీంట్లో కూడా డిఎన్ఏ మార్పులే అన్నట్టు. డిఎన్ఏలో చిన్న లోపాలు, డిలీషన్స్ అని, అడిషన్స్ అని ఉంటాయి, కలపడాలు, ఇవి వచ్చి ఇట్లా అయిపోతుంది అన్నట్టు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకడం అంటారు కదా, అట్లా బతికితే పరిస్థితి ఏమవుతుంది అంటే, ప్రతిదాన్ని మనం వ్యతిరేకించడం కన్నా దాంతో కలిసి దీంట్లో ఇట్లా ఉన్నది సైంటిఫికల్ రీజన్స్ ఇవన్నీ. వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అది వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏం చదువుకోలే, నేను బాగా చదువుకున్నాను, నేను అంత, అవన్నీ డిఫరెంట్ థింగ్స్ యాక్చువల్ గా. ఇక్కడ దీని లోపల కేంద్రకం గురించి చూపుతున్నప్పుడు ఇవి చెప్పాను. దీని లోపల ఏంటివి ఇవి ఉన్నాయి అని చెప్పాను. కేంద్రకానికి పొర ఉంటది, కేంద్రకానికి రంధ్రాలు ఉంటాయి, కేంద్రకంలో తయారైన పదార్థాలు బయటికి, లోపలి పదార్థ కేంద్రక రంధ్రాలు అనేటువంటిది వస్తాయి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ దీని లోపల మన కేంద్రకానికి సంబంధించి ఆ ఫిగర్ చూపించాను కదా, ఇక్కడికి వస్తున్నాను మళ్ళీ ఒక్క నిమిషం, కొంత టైం టేకింగ్ అయింది, సారీ. ఇక్కడ దీని లోపల ఇది తీసుకున్నాం కదా, ఈ న్యూక్లియస్ కు సంబంధించి దీని లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంటది అని చెప్పాను కదా. ఆ దాని లోపల అయితే ఈ యొక్క నేను ఏం చెప్పాను అంటే, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అని మన దాంట్లో చెప్పినప్పుడు లామిన్స్ అనే ప్రోటీన్లు ఉంటాయి అని చెప్పాను. దేని కింద ఇంటర్మీడియట్ లోనే ఒక రకం లామిన్స్ అనే ప్రోటీన్స్. లామిన్స్ అనేటువంటివి ఏంది అంటే, ఈ యొక్క సెల్ మెంబ్రెయిన్ అంటే న్యూక్లియస్ మెంబ్రెయిన్, ఇక్కడ న్యూక్లియస్ మెంబ్రెయిన్ కొద్దిగా ఇక్కడ పార్ట్ కట్ చేసాం ఈ ఫిగర్ లోపల. దాని కింద ఇక్కడ న్యూక్లియర్ లామినా అని ఒక రాస్తారు ఇక్కడ. ఈ న్యూక్లియర్ లామినా అంటే న్యూక్లియర్ కు సంబంధించినటువంటి కవచం లోపల, అంటే కేంద్రకానికి ఉండే రెండు పొరలలో లోపలి పొర లోపల ఈ ప్రోటీన్ ఉంటది. ఈ ప్రోటీన్ లో ఇట్లా దీని స్ట్రక్చర్ లోపల తేడా వస్తే మనిషి జీవితం 100 ఏళ్ళు ఉండాల్సింది 12 ఏళ్ళు అవుతుంది. అదే సినిమాలో అమితాబ్ బచ్చన్ కి వచ్చే డిసీజ్ ప్రొజేరియాసిస్, లేదంటే దాని అచిన్సన్ గిల్ఫోర్డ్ డిసీజ్ అంటారు. చూడండి, ఒక చిన్నది తేడా వస్తేనే కణం లోపల ఉన్న కేంద్రకం లోపల లోపలి పొరలో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ లామినా అనేటువంటిది. ఓకేనా. దీంతోన ఈ రంధ్రాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి చూసారా, న్యూక్లియర్ పోర్ కాంప్లెక్స్ అని ఉన్నది. అంటే న్యూక్లియర్ రంధ్రాలు అంటే కేంద్రక రంధ్రాలు అంటారు.
ఈ రంధ్రాల ద్వారా లోపల చాలా పదార్థాలు తయారవుతాయి. ఆ పదార్థాలు బయటకు వస్తుంటాయి. లోపలికి కావాల్సినటువంటి కొన్ని ఎనర్జీకి సంబంధించినవి కూడా లోపలికి వెళ్తా ఉంటాయి. ఈ రంధ్రాలు అందుకోసం పనిచేస్తా ఉంటాయి. ఔటర్ మెంబ్రేన్, ఇన్నర్ మెంబ్రేన్ అనేటువంటిది ఇక్కడ చెప్పినది. 2 మెంబ్రేన్స్, 2 పొరలతో కూడి ఉంటది కేంద్రకం. ఇది ఎందులో? నిజ కేంద్రక జీవుల్లో మాత్రమే. కేంద్రక పూర్వజీవుల్లో ఈ పొర ఉండదు. వాటికి ప్రొజేరియాసిస్ రాదు. హచిన్సన్ గిల్ఫోర్డ్ డిసీజ్ రాదు. సినిమా తీయాల్సిన అవసరం లేదు బ్యాక్టీరియా. ఎందుకంటే వాటికి కవచమే ఉండదు కాబట్టి. ఏంది? ప్రొకారియోటిక్ కేంద్రక పూర్వ జీవుల లోపల. ఓకేనా? ఓన్లీ స్మాల్ నాన్ పోలార్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేటువంటిది నాన్ పోలార్ మాలిక్యూల్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి పదార్థాలు లోనికి పోవడానికి మాత్రమే పనిచేస్తుంది. వాటర్ ను వాటిను కేంద్రకం లోపలికి తీసుకోదు అనేటువంటిది. ఓకేనా? లోపల కూడా కేంద్రకం లోపల క్వశ్చన్ లోపల ఈ యొక్క ప్రోటీన్స్ మనం చెప్పిన లామినార్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను. చాలా రకాల ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా? మరి ఫంక్షన్ ఏంది అంటే సర్వ్ బోత్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ద సెల్స్ కంట్రోల్ సెంటర్. ఇది కేంద్రకం అనేది సెల్ ను కంట్రోల్ చేసేటువంటి సెంటర్. జెనెటిక్ మెటీరియల్ ఉంటది అంటే జన్యుపరం మీ నాయన లక్షణాలు మా నాయన లక్షణాలు నాకు, నా లక్షణాలు నా పిల్లలకు తీసుకుపోయేదంతా ఈ కేంద్రకంలోనే ఉంటది. కొంతమంది మనం బయట పోతుంటేనే గుర్తుపట్టి నువ్వు ఆయన కొడుకు కదా అని అంటుంటారు. కారణం ఏంటి అంటే ఆయన లోపల ఉన్నటువంటి లక్షణాలు మనలో కనబడతా ఉంటాయి. నడక గాని ఇంకోటి గాని ఇంకోటి. దట్ ఈస్ ద జెనెటిక్. అది ఎక్కడ ఉంటది అంటే కేంద్రకంలో ఉంటది. ఓకేనా? ద ప్రజెన్స్ ఆఫ్ న్యూక్లియస్ అలో జీన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రెగ్యులేటెడ్ బై పోస్ట్ ట్రాన్సిస్ మెకానిజం అన్నాడు. అంటే నేను చెప్తాను ఇప్పుడు సెంట్రల్ డ్రగోమా సిద్ధాంతం వచ్చినప్పుడు ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ ఒల లోపల ఉన్న సమాచారం ఆధారంగానే ప్రోటీన్లు తయారు మనకు చెమట వస్తుంది. నేను పైన ఉన్న దగ్గర గాలి రాక కొంత చెమట వస్తుంది. చెమట కూడా ప్రోటీన్స్ తో కూడినటువంటి ప్రోడక్ట్ అని. ఈ చెమట ఏదైతే వస్తుందో చెమట అనేది రావాలి. చెమట ఎందుకు రావాలి అంటే బాడీ యొక్క టెంపరేచర్ ను చెమట రావడం అనేది నేరము కాదు, ఘోరము కాదు. బాడీ యొక్క టెంపరేచర్ ను ఈక్విలిబ్రియం చేస్తూ ఉండాలి బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్. లేకపోతే చెమట రాకుండా ఉంది అనుకోండి, బయట ఉన్న టెంపరేచర్ వల్ల ఏమైపోతుంది అంటే బాడీ అదుపు తప్పిపోతుంది, బోల్తా కొడుతుంది అని. దానికోసం చెమట వస్తా ఉంటది. బయట ఉన్న వాతావరణాన్ని క్రమపరచడం, దాంతో బ్యాలెన్స్ కావడం కోసం. అంటే ఎవరు చెప్తున్నారు ఇది అంటే నా ప్రతి కణంలో ఉన్న డిఎన్ఏ చెప్తా ఉంటది. అరే మనవాడు బయట ఈ తిప్పలు పడుతున్నాయి మనం అంతా సెల్స్, నువ్వు బయట వెంటనే వానికి ఇది ప్రొడ్యూస్ చేసి బాడీని మొత్తం సస్టైన్ చేయాలి బ్యాలెన్స్. దాని నుంచి కానప్పుడు చేతులు ఎత్తేస్తుంది. అప్పుడే మనకి ఎండ సోడ కొట్టి అడ్డం పడతాం. ఇంకా ఇది కాదు ఇది మనం వదిలేసుకుందాం అని వాళ్ళు చేతులు ఎత్తేసినప్పుడు లోన ఉన్న డిఎన్ఏ అప్పుడు మనం బయట నుంచి కూర్చోాలన్నది. ఓకేనా? ఇది తర్వాత ఇది న్యూక్లియర్ ఎన్వాల్ ప్రొవైడ్స్ అండ్ నావెల్ ఆపర్చునిటీస్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. అంటే ఇది నేను చెప్పిన కదా ఒక పని. ఇది ఏ పని చేయాలన్నా 2 దశలు ఉంటది. ఒకటి ట్రాన్స్క్రిప్షన్ అని, ట్రాన్స్లేషన్ అని. అంటే బయట బాగా ఎండగొడుతుందనే సమాచారం లోన అందింది బాడీ ద్వారా. అందంగానే లోపల ఉన్నది వెంటనే దానికి సంబంధించి దాన్ని ఎట్లన్నా మనల్ని కాపాడాలి. మనం మనం కాపాడుకోవాలి. ప్రతి కణం చెప్పుకుంటాయి ఒక్కొక్కటి. వాటి కమ్యూనికేషన్ ఉంది. అరే బయట ఉన్న మనము చచ్చిపోకూడదు. మనం అంత ఈజీగా చచ్చిపోకూడదు. బతకాలి. బతకాలి అనగానే ఏం చేస్తాయి అంటే వాటి సమాచారం డిఎన్ఏలో ఉన్న సమాచారం ఆధారంగా ఒకటి పదార్థం ఒకటి ఇంకోటి అది కన్వర్ట్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ అనేది తయారవుతుంది. ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, రాయబారి ఆర్ఎన్ఏ అన్నది. రాయబారి ఏం చేస్తాడు? రాజు దగ్గర ఉన్న సమాచారాన్ని ఏ రాజ్యానికి తీసుకుపోవాలంటే ఆ రాజ్యానికి తీసుకుపోతాడు. రాయబారులు అదే చేస్తారు. పోస్ట్ మ్యాన్ లెక్క రాయబారి అంటే. ఈడ మనం ఒక ఉత్తరం ఇస్తే అది తీసుకుపోయి ఆడిస్తాడు. అందులో ఏం చేసినాం మనం? ఆయన తలకాయ నరికేయి ఈ ఉత్తరం ఇచ్చిన ఉంది అని రాసి పంపినాం. రాసి పంపితే ఆడేంటనే తలకాయ అంటే పని అయిపోయింది అని. ఇక్కడ పోస్ట్ మ్యాన్ కు మనము పోస్ట్ మ్యాన్ కు పోస్ట్ మ్యాన్ కు లెటర్ ఇవ్వడము అనేటువంటిది ఉన్నది చూసిన దశని ఏమంటారంటే అంటే నేను అనేటోడు డిఎన్ఏను, పోస్ట్ మ్యాన్ అనేటోడు ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఈ రెండింటి మధ్యలో జరిగింది. నేను ఆయనకి లెటర్ ఇచ్చిన సమాచారం ఏదో ఒక సమాచారం రాసి దాన్ని ఏమంటారంటే ఆ చర్యను ట్రాన్స్క్రిప్షన్ అంటారు. అంటే అనులేఖనము అంటారు సైన్స్. ఆ సమాచారంలో ఏముంది? అవతలోడు లెటర్ తీసుకొని చూసిండు. అరే ఇందులో ఏముంది? ఈయన తలకాయ నరికేసినప్పుడు అంటే సమాచారాన్ని అనువదించుకున్నాడు. అనువదించుకొని ఈయన తలకాయ నరికేసింది. దాని అనువాదము ట్రాన్స్లేషన్ అంటారు. ట్రాన్స్లేషన్ అంటారు దాన్ని. ఈ రెండు ఉన్నాయి చూసినావా? ప్రపంచంలో ఇదే పెద్ద సిద్ధాంతం. ఇంతకన్నా పెద్ద సిద్ధాంతం ఏదీ లేదు. అందుకే దాన్ని సెంట్రల్ డగోమా అంటారు ఈ రెండు చర్యల్ని. ప్రపంచం మొత్తం బేస్ అయి ఉన్నది ఈ రెండు సిద్ధాంతాల మీద అని చెప్తున్నాను. మరి ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? ఇక్కడ కూర్చున్నాను, చెమట వస్తుంది. చెమట వచ్చేస్తుంది అంటే నా బాడీ లోపల ఇక్కడ బయట టెంపరేచర్ ఎక్కువ ఉంది. బాడీలో టెంపరేచర్ పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ టెంపరేచర్ కోసము లోపల ఏమైంది? కణాలన్నీ అనుకున్నాయి. అరే మనకి టెంపరేచర్ ఎక్కువైతుంది, ఇంబ్యాలెన్స్ అయ్యేటట్టుంది అని చెప్పంగానే లోపల నుంచి
ఏమొచ్చింది అంటే ఒక సమాచారం వెంటనే కణాలు సమాచారాన్ని పాస్ చేసి ఎంఆర్ఎన్ఏ అనేటువంటి సమాచారం ఇచ్చినాయి. ఇట్లా అయ్యిందంటే ఎంఆర్ఎన్ఏ గాడు అన్ని కణాంగాలను అలర్ట్ చేసిండు. అన్ని కణాంగాలలో ఒక కణాంగం ఏంది రైబోజోములని. రైబోజోము చెమటొచ్చి చెమట లోపల కొన్ని ప్రోటీన్లను ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రోటీన్లన్నీ బయటకు వచ్చి చెమట రూపంలో మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే అది చెప్పింది, ఇది చేసింది. అంటే ఎవరు కంట్రోల్ చేసిండు? కేంద్రకమే రైబోజోమ్లను కంట్రోల్ చేసి మనల్ని రక్షిస్తుంది. మనల్ని ఒకడు కొట్టడానికి వస్తున్నాడు. కొట్టడానికి వచ్చినట్టునే ఆడు ఒక్క దెబ్బ కొట్టడానికి మనం చెంపకెట్టి రెండోది కొడతాం. చెప్పేది ఎవరు అంటే అందులో ఉన్న డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏ చెప్తే ఎంఆర్ఎన్ఏ వెంటనే సమాచారాన్ని కన్వర్ట్ చేసి బలం చేతి లోపలికి బలం ఇయ్యంగానే ప్రోటీన్లను తయారు చేసి ఇయ్యంగానే మనం చెంపకెట్టి పోవటం కొడతాం. ఇదంతా కూడా కోఆర్డినేషన్ తో జరుగుతూ ఉంటది. ఇదే పెద్ద సిద్ధాంతం. ఇంకా దీనికంటే పెద్ద సిద్ధాంతం అయితే ఏది ఉండదు. అందుకే దీన్ని కేంద్రక సిద్ధాంతము అని చెప్తారు. సెంట్రల్ డెగోమా అంటే కేంద్రక సిద్ధాంతము అనేటువంటిది. దీని లోపల మనం ఇప్పటిదాకా ఏం చదివాము అనేటువంటి దానికి ప్లాస్మా మెంబ్రాన్, సైటోసాల్, మైట్రోకాండ్రియా, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, గాల్జీ ఆపరేటస్, లైసోజోమ్స్, పెరాక్సిజోమ్స్, సైటోస్కెల్టాన్, న్యూక్లియస్, తర్వాత రైబోజోమ్స్, తర్వాత ప్లాస్టిడ్స్ అనేటువంటివి చదివాం కణాంగాలు. నెక్స్ట్ మనం క్రోమోజోమ్స్, దాని నుంచి కణ విభజన అనేటువంటిది చదువుతాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను 100%. ఇంకెక్కడన్నా మీకు ఇది ఇస్తారంటే నో ఆల్సో 100 మెంబర్స్ ఇది చెప్పండి, మీరు నోట్ చేసుకొని మీరు అడగవచ్చు. మదన్ సార్, మీరు పెట్టిన స్లైడ్స్ అన్ని గ్రూప్ లో పోస్ట్ చేసిన. ఓకే, రైట్, ఓకే అన్న, తీసుకో. ఆ, మళ్ళీ దీంట్లో ఎప్పుడన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీనికి సంబంధించినట్టు ఎట్లా వచ్చిన క్వశ్చన్స్ నేను ఒకసారి డిస్కషన్ చేస్తాను వీళ్ళతో. నేను కూడా ఓకే, సరే అన్న, అట్లా ఏం లేదు, నేను కూడా చూస్తున్నాను. చూసి మళ్ళీ ఇవి ఏమైనా పేపర్లో ఉన్నాయి కూడా పంపిస్తాను. మా ఓకే. వాళ్ళకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు షూట్ అవుట్ చేస్తే నేను దానికి చెప్తాను ఎప్పుడైనా సరే. మీరు అట్లా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బంది ఉంది సార్, ఇక్కడ మనం రెక్టిఫై చేసుకుందాం సార్ ఇక్కడ అనేది మీరు ఏమైనా ఇంకొక ఉంటే విషయం చెప్పండి. ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా 8th 9th అంటే 6th to 10th క్లాస్ వరకు వచ్చిన ఆబ్జెక్ట్ టైప్ పేపర్స్ ఉంటాయి. రీసెంట్ గా ఈ రోజు ఓకే, ఎగ్జామ్ జరిగింది, SA2. ఓకే, దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్ టైప్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి అందరు. బయోసైన్స్ సంబంధించి ఇంపార్టెంట్ ఉంటాయి అట్లా. ఓకే మదన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, ఓకే, ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరికి. కార్తిక్ సార్, మీటింగ్ ఎండ్ చేయండి.